Hello everyone, hope you're all doing well. So చాలా రోజుల తర్వాత I found time to make a video. ఈ వీడియోలో మనం లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ టాబ్లో గురించి మాట్లాడుకుంటాము. LOD ఇట్ స్టాండ్స్ ఫర్ లెవెల్ ఆఫ్ డీటెయిల్. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్స్లో టాబ్లోలో ఇది ది మోస్ట్ డిఫికల్ట్ కాన్సెప్ట్. సో ఒక్కసారి వీడియో వాచ్ చేసినంత మాత్రాన మీకు అర్థమైపోతుంది అన్న గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను, బికాజ్ ఆ కాన్సెప్టే అలాంటిది. టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ నేను దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, అండ్ ఐ హోప్ ఐ సక్సీడ్. బట్ LOD is a concept that requires a lot of practice. సో మీరు ప్రతి ఎగ్జాంపుల్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ నెసెసరీ వీడియోని మళ్ళీ రెఫర్ బ్యాక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అఫ్ కోర్స్ కమెంట్స్లో మీరు మెన్షన్ చేస్తే ఐ విల్ ట్రై టు క్లారిఫై. సో లెట్స్ డైవ్ ఇన్. LOD కాన్సెప్ట్కి వెళ్ళే ముందు, దానికన్నా ముందు మనం పార్టీషనింగ్ ఆర్ గ్రాన్యులరైజింగ్ అనే ఒక కాన్సెప్ట్ని థరోగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కోర్, దిస్ ఇస్ ద బేసిస్ ఆన్ విచ్ ఆల్ ది క్యాల్క్యులేషన్స్ వర్క్. పార్టీషనింగ్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే LOD అర్థం కాదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఈ పార్టీషనింగ్ అన్న కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. బేసిక్ థింగ్ ఏంటంటే మెజర్స్ ఇన్ టాబ్లో ఆర్ ఆల్వేస్ అగ్రిగేటెడ్ బేస్డ్ ఆన్ అ డిఫాల్ట్ అగ్రిగేషన్ ప్రాపర్టీ. ఏ మెజర్ అయినా తీసుకోండి మీరు, దానికి ప్రతి ఒక్క మెజర్కి ఏదో ఒక డిఫాల్ట్ అగ్రిగేషన్ ప్రాపర్టీ ఉంటుంది. ఎందుకంటే టాబ్లోలో అన్ని మెజర్స్ బై డిఫాల్ట్ అగ్రిగేట్ అయిపోయి. ఇప్పుడు అగ్రిగేషన్ అంటే ఏంటి, డిఫాల్ట్గా అగ్రిగేట్ అవ్వటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ ఉంది, నేను ఇది టెక్స్ట్ షెల్ఫ్లోకి తీసుకున్నాను, ఆర్ ఎనీవేర్ ఇన్ ద చార్ట్ మీరు పెట్టచ్చు. నౌ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ టు ద టెక్స్ట్ షెల్ఫ్. ట్యాబ్లో మనకి ప్రాఫిట్ ఫీల్డ్లోంచి మనం అప్డేట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ చూపించడం లేదు గ్రాఫ్లో కదా. ఇట్స్ నాట్ షోయింగ్ అస్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఫ్రమ్ ద ప్రాఫిట్ ఫీల్డ్. అంటే ఫస్ట్ రికార్డ్లో ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ $41.91, సెకండ్ ట్రాన్సాక్షన్లో 219, థర్డ్ ట్రాన్సాక్షన్లో 6, ఇలా ప్రతి ఒక్క వాల్యూ మనకి చూపించడం లేదు. ఇన్స్టెడ్ ఏం చేసిందంటే ఇట్ ఈస్ షోయింగ్ అస్ ద సమ్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ కాలంలో ఉన్న డేటా మొత్తం అగ్రిగేట్ అయిపోయింది, సమ్ చేసేసింది, యాడ్ చేసి ఓవరాల్ ప్రాఫిట్ గురించి మనకి చెప్తోంది టాబ్లో. సో దిస్ ఇస్ ది ఓవరాల్ ప్రాఫిట్ మేడ్ బై ద బిజినెస్. ఓకే, మీరు ఏ మెజర్ అయినా తీసుకోండి, అది ఖచ్చితంగా అగ్రిగేటెడ్ ఫామ్లోనే వస్తుంది, ఓవరాల్ వాల్యూనే వస్తుంది. ఎందుకు ఓవరాల్ ప్రాఫిట్ చూపిస్తోంది ఇది ఇక్కడ? ఎందుకంటే మనం ఎటువంటి డైమెన్షన్స్ని ఇంకా చార్ట్లో యూజ్ చేయలేదు. సో ప్రాఫిట్ కాలంలో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సమ్ అప్ అయ్యి యాడ్ అయ్యి ఓవరాల్ ప్రాఫిట్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఐ టేక్ ఎనీ డైమెన్షన్స్ ఇన్ టు ద గ్రాఫ్. కేటగిరీ తీసుకుందాం. సపోజ్ నేను కేటగిరీని ఇక్కడ రోస్ షెల్ఫ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను ఇక్కడ. సో వాట్ విల్ హ్యాపెన్? డైమెన్షన్స్ కేవలం చార్ట్ స్ట్రక్చర్ డిసైడ్ చేయటం లేదు. అంటే ఓకే, కేటగిరీ రోస్ షెల్ఫ్లోకి వచ్చింది కాబట్టి అందులో ఉన్న ఫీల్డ్స్ ఒక్కోటి రోలా అరేంజ్ చేద్దాం. ఫర్నిచర్ బికమ్స్ 1 రో, ఆఫీస్ సప్లైస్ బికమ్స్ అ రో, టెక్నాలజీ బికమ్స్ అ రో. అంత సింపుల్ కాదు. అఫ్ కోర్స్ రోస్గా అరేంజ్ చేసింది, కానీ దాంతోపాటు టాబ్లో డిడ్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్, మనకి ఓవరాల్ ప్రాఫిట్ చూపించడం లేదు. ఇప్పుడు ఇమీడియట్గా టాబ్లో ప్రతి ఒక్క కేటగిరీ ప్రాఫిట్ మనకి చూపిస్తుంది. సో ఇమీడియట్లీ పార్టీషన్ ద డేటా. ఈ డైమెన్షన్ తీసుకొచ్చిన వెంటనే ఈ అగ్రిగేటెడ్ వాల్యూస్ కూడా అప్డేట్ అయిపోయాయి. ఇప్పుడు ఫర్నిచర్లో ప్రాఫిట్ ఎంత, ఆఫీస్ సప్లైస్ నుంచి ఎంత ప్రాఫిట్, అండ్ టెక్నాలజీ నుంచి ఎంత ప్రాఫిట్ అన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎలా? మనమేం చేయలేదే, మనం వెళ్ళి ఈ అగ్రిగేషన్ని మార్చలేదు, జస్ట్ ఒక డైమెన్షన్ని తీసుకొచ్చాం, ఇమీడియట్గా ఇది జరిగింది. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ టాబ్లో. సో ఇప్పుడు బేసిక్లీ ఏం జరిగిందంటే మనకి ప్రాఫిట్ కాలంలో డేటా ఉంది అండ్ ఇట్ వాజ్ సమ్డ్ అప్ ఇనిషియలీ. సో సమ్ ఓవరాల్ ప్రాఫిట్ మనకు కనిపించింది. ఇప్పుడు టాబ్లో ఏం చేస్తోంది, మనం కేటగిరీని చార్ట్కి తీసుకొచ్చినప్పుడు ఇట్ ఈస్ నౌ లుకింగ్ ఎట్ డేటా పర్ కేటగిరీ. అంటే మొత్తం 9,994 రికార్డ్స్ కాకుండా ఇట్స్ లుకింగ్ ఎట్ డేటా ఫర్ ఈచ్ కేటగిరీ.
అంటే కంప్లీట్ డేటా తీసుకోకుండా దాన్ని ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాము, దాన్ని ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాము, లేదా చిన్న చిన్న గ్రాన్యూల్స్ గా బ్రేక్ చేస్తున్నాము. ఓకే, ఇమాజిన్ దర్ ఇస్ అ బిగ్ రాక్ అండ్ మీరు ఒక హ్యామర్ తో ఆ రాక్ ని కొట్టారు. అది కొట్టినప్పుడు 3 పీసెస్ అయింది ఆ రాక్. ఫస్ట్ పీస్ ఫర్నిచర్ డేటాని హోల్డ్ చేస్తుంది. ఓకే, సో నేను కేవలం ఫర్నిచర్ డేటా ఆ ఒక్క పార్ట్ ని తీసుకుంటే సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్ 18,451. ఓకే, అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్టీషన్? నెక్స్ట్ గ్రాన్యూల్, ఇంకొక పార్టీషన్, ఇంకో గ్రాన్యూల్, ఇంకో బ్లాక్ ఆఫ్ డేటా ఆఫీస్ సప్లైస్. సో మనం కేవలం ఆఫీస్ సప్లైస్ కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ లో ఉన్న ప్రాఫిట్ చెక్ చేస్తే ఆ ప్రాఫిట్ ని సమ్ చేస్తే మనకు వస్తుంది 1,122,000, అప్రాక్సిమేట్లీ 122K. సో మీరు చూడొచ్చు 122. ఓకే, అలాగే టెక్నాలజీ అనేది ఇంకొక పార్టీషన్, ఇట్ ఈస్ అనదర్ గ్రాన్యూల్. ఓకే, అందుకే ఈ కాన్సెప్ట్ ని పార్టీషనింగ్ ఆర్ గ్రాన్యులరైజింగ్ అని అంటారు. సో టెక్నాలజీ మాత్రమే చూసినప్పుడు సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్ 145,000. ఓకే, సో డైమెన్షన్స్ దట్ ఆర్ యూస్డ్ టు క్రియేట్ ద చార్ట్, అవి కేవలం చార్ట్ స్ట్రక్చర్ డిసైడ్ చేయటం లేదు, డేటా గ్రాన్యులారిటీ కూడా డిసైడ్ చేస్తున్నాయి. ఓకే, ఇక్కడ మనం కేటగిరీ లెవెల్లో చూస్తున్నాం డేటాని. సపోజ్ నేను ఇంకో డైమెన్షన్ తెచ్చాను అనుకోండి, సపోజ్ నేను రీజన్ తెచ్చాను అనుకోండి, ఇప్పుడు డేటాకి ఏమైంది? ఇట్ ఈస్ ఫర్దర్ గ్రాన్యులరైజ్డ్. ఓకే, ఓవరాల్ ప్రాఫిట్ నుంచి మనం 3 పార్ట్స్ గా బ్రేక్ చేసాం. ఫర్నిచర్ ఒక పార్ట్, ఆఫీస్ సప్లైస్ ఒక పార్ట్ అండ్ టెక్నాలజీ ఒక పార్ట్. ఇప్పుడు మళ్ళీ ఈచ్ పార్టీషన్ ఇస్ ఫర్దర్ బీయింగ్ గ్రాన్యులరైజ్డ్. ఫర్దర్ గా దాన్ని మనం గ్రాన్యులరైజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్నిచర్ తీసుకున్నాను అనుకోండి, ఓకే, విదిన్ ఫర్నిచర్ ఇప్పుడు ఒక్కొక్క రీజన్ కి సెపరేట్ గా ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. సో విదిన్ ఫర్నిచర్ సెంట్రల్ రీజన్ కి మాత్రమే డేటా తీసుకుంటే, విచ్ ఇస్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ మై ఎంటైర్ డేటా, కంప్లీట్ 9,994 రోస్ ఉన్నాయి, అందులో ఫర్నిచర్ ఒక స్మాల్ పార్ట్, అందులో మళ్ళీ సెంట్రల్ ఇంకొక చిన్న పార్ట్. సో చిన్న 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 గ్రాన్యూల్స్ అవుతున్నాయి, మన డేటాని మనం బ్రేక్ చేస్తున్నాం ఇంటూ గ్రాన్యూల్స్, ఇంటూ పార్టీషన్స్. సో ఫర్నిచర్ లో సెంట్రల్ రీజన్ డేటా తీసుకుంటే ఇట్ ఇస్ జస్ట్ 481 రోస్ అండ్ ద ప్రాఫిట్ ఇస్ అ లాస్ ఆఫ్ 2,871. ఓకే, అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది 2,871 లాస్. ఓకే, the point I'm trying to make here is dimensions are deciding the structure of the chart. At the same time, dimensions are deciding the granularity of the data. మనం వెళ్ళి ప్రాఫిట్ అగ్రిగేషన్ ని ఏమీ మార్చలేదు, అది అలాగే ఉంది. కానీ డైమెన్షన్స్ తీసుకొచ్చే కొద్ది చార్ట్ పైకి డేటా ఆటోమేటికలీ ఆ లెవెల్ వరకు గ్రాన్యులరైజ్ అయిపోతుంది, పార్టీషన్ అయిపోతుంది. సో బై డిఫాల్ట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఏంటి అంటే డైమెన్షన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో, ఏ డైమెన్షన్స్ అయితే మనం యూజ్ చేస్తున్నామో ఆ డైమెన్షన్స్ మన డేటా గ్రాన్యులారిటీని డిసైడ్ చేస్తాయి. They decide the level of detail at which everything in Tableau works. Not just creating the chart. Aggregations ayundachila, simple aggregation aina, lepothe oka complex calculation aina, lepothe quick table calculation aina, edaina sare dimensions decide everything. So as we increase the dimensions, data ఏమవుతుందంటే it is becoming more and more granular. అంటే ఇంకా ఇంకా చిన్న చిన్న బ్లాక్స్ ఆఫ్ డేటాని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో మనకి ఒక పెద్ద బ్లాక్ ఆఫ్ డేటా ఉండింది, వి పార్టీషన్ ఇట్ టు 3 పార్ట్స్. ఫర్నిచర్ ఒక పార్టీషన్ గా తీసుకున్నాం, ఆఫీస్ సప్లైస్ ఒక పార్టీషన్, టెక్నాలజీ ఒక పార్టీషన్. దీన్ని మళ్ళీ మనం బ్రేక్ చేస్తున్నాం ఇంటూ 4 పార్ట్స్ బై రీజన్ కదా, సెంట్రల్ రీజన్, ఈస్ట్ రీజన్, సౌత్ రీజన్ అండ్ దెన్ వెస్ట్ రీజన్. దాన్ని మళ్ళీ ఫర్దర్ గా పార్టీషన్ చేస్తున్నాం into different ship modes. So we are zooming into the data. చాలా డీటెయిల్డ్ గా వెళ్తున్నాము. సో డైమెన్షన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ గ్రాన్యులారిటీ ఇంక్రీజ్ అవుతుంది.
As the dimensions increase, data becomes more granular. And we are going at a very detailed level. అలాగే డైమెన్షన్స్ తీసేస్తే ఏమవుతుంది? మనం బయటికి వస్తున్నాం. ఇప్పుడు జూమ్ ఇన్ అయిపోయి ఉన్నాం డేటాలో. ఇప్పుడు వీఆర్ టేకింగ్ అ స్టెప్ బ్యాక్. సో రీజన్ వరకు వచ్చాం. రీజన్ ని కూడా తీసేస్తే ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయాం. కేటగిరీ వైపు చూస్తున్నాం. కేటగిరీ కూడా తీసేస్తే కంప్లీట్లీ జూమ్డ్ అవుట్. చాలా హై లెవెల్ నుంచి ఓవరాల్ ప్రాఫిట్ ని చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, సో యాజ్ you keep the dimensions, you're increasing the granularity. Data becomes more granular. And as we remove the dimensions, data becomes less granular. Okay, ee part I hope it is clear. Idi chala important. Aggregations ke kaadu, etuvanti calculation aina, quick table calculation aina, complex calculation aina, simple calculation aina, edaina sare, it depends on the dimensions in the graph. Okay na, malli repeat chestunnanu. The dimensions used to create the chart decide not just the structure, they decide the granularity of the data. They decide the level of detail at which everything in Tableau works. Okay, ippudu if we have to perform something at a level of detail different from the graph. So graph lo konni dimensions untai. For example, category, for example, ship mode, different dimensions. Kani na calculation వేరే లెవెల్ ఆఫ్ డీటెయిల్ లో జరగాలి. ఇక్కడ చార్ట్ లో ఉన్న డిఫాల్ట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ షిప్ మోడ్ అండ్ కేటగిరీ. ఓకే, బట్ ఐ నీడ్ టు కంప్యూట్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్. అటువంటప్పుడు when you have to compute something at a different level of detail, by default కాకుండా different, అప్పుడు మనం LOD ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ LODs లో 3 LODs ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ LOD, include LOD and exclude LOD are the 3 LOD functions. So ఒక్కొక్క LOD ది functionality ఏంటి and what does it do, how does it help us అన్నది మనం చూద్దాం ఇప్పుడు. We'll start with fixed LOD. Okay, fixed LOD అంటే it goes at specified dimensions level irrespective of the dimensions in the view. గ్రాఫ్ లో మీరు ఏమైనా డైమెన్షన్స్ పెట్టుండొచ్చు, ఫిక్స్డ్ LOD పట్టించుకోదు. మీరు ఫిక్స్డ్ కీవర్డ్ తర్వాత ఫార్ములాలో ఏ డైమెన్షన్ అయితే స్పెసిఫై చేస్తారో ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్లో మాత్రమే మనకి డేటా వస్తుంది. ఆ డేటాని మనం గ్రాఫ్ లో ఎలా యూజ్ చేస్తామన్నది మన రిక్వైర్మెంట్ బట్టించి మనం డిసైడ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ అ ఫిక్స్డ్ LOD? LODs ఎప్పుడు దే ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. కీవర్డ్ పెట్టాలి ముందు. ఈ కీవర్డ్ ఇట్ కుడ్ బి ఐదర్ ఫిక్స్డ్ ఆర్ ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్. కీవర్డ్ తర్వాత డైమెన్షన్ స్పెసిఫై చేయాలి, డైమెన్షన్ డిక్లరేషన్. తర్వాత ఒక కోలన్ మార్క్, ఆ తర్వాత అగ్రిగేషన్. అగ్రిగేషన్ అంటే ఇట్ కుడ్ బి సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం, మీడియన్, స్టాండర్డ్ డివిజన్, మీ ఇష్టం అగ్రిగేషన్. ఆ తర్వాత రో లెవెల్ డేటా అంటే ద ఫీల్డ్ నేమ్, ఏ ఫీల్డ్ నుంచి అయితే మనం డేటా తీసుకుంటున్నాము ఆ రో లెవెల్ డేటా ఫీల్డ్ నేమ్ ఇస్తాం ఇక్కడ. సో ఫిక్స్డ్ LODలో మళ్ళీ మనకి 2 వేరియంట్స్ కనిపిస్తాయి. ఒకటేమో టేబుల్ స్కోప్డ్ ఫిక్స్డ్ LOD. టేబుల్ స్కోప్ ఫిక్స్డ్ LOD అంటే it works with the entire data in the column in the table. Okay, next ఏమో dimension scope fixed LOD. ఇక్కడ మనం at a specific dimension level of detail కంప్యూట్ చేయొచ్చు. సో ఇది అంటే ఏంటి, వాట్ డస్ దిస్ మీన్? ఫస్ట్ టెక్నికాలిటీ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. I will show you one table scope fixed LOD example. Okay, so let's say for different subcategories I'm looking at the average of sales.
సో ఇది ఎలా కంప్యూట్ అయింది ఇప్పుడు? యావరేజ్ ఆఫ్ సేల్స్ ఎలా కంప్యూట్ అయింది? పర్ సబ్ కేటగిరీ. ఎందుకు బై సబ్ కేటగిరీ? వై నాట్ బై రీజన్? వై నాట్ బై సంథింగ్ ఎల్స్? బికాస్ మనం సబ్ కేటగిరీ గ్రాఫ్ లో యూస్ చేసాం. సబ్ కేటగిరీ is the dimension in the graph. Therefore, average sales automatically సబ్ కేటగిరీ లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కి కంప్యూట్ అవుతుంది. అంటే బేసిక్లీ టాబ్లో goes to superstore, your data source. ఆ తర్వాత ఓవరాల్ యావరేజ్ సేల్స్ చూపించటం లేదు మనకి. ఓవరాల్ యావరేజ్ ఇస్ 229.85. అలా చూపించటం లేదు. ఎందుకు చూపించటం లేదు? ఎందుకంటే మనం సబ్ కేటగిరీని గ్రాఫ్ లో పెట్టాం. సో ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అట్ సబ్ కేటగిరీ లెవెల్ ఆఫ్ డీటెయిల్. అంటే ఇట్ ఈస్ పార్టీషనింగ్ ద డేటా బై సబ్ కేటగిరీ. యాక్సెసరీస్ ఇస్ వన్ సబ్ కేటగిరీ, రైట్? దిస్ ఇస్ వన్ పార్టీషన్. ఇదొక పార్టీషన్ అవుతుంది, ఇదొక గ్రాన్యూల్ అవుతుంది మన డేటాలో. సో యాక్సెసరీస్ కి నేను రిలేటెడ్ సేల్స్ డేటా తీసుకుని వెన్ ఐ కంప్యూట్ ది యావరేజ్ ఆఫ్ సేల్స్, it is 215.9. Okay, here you can see it's 215.9. That is what we are seeing in the graph, rounded off to 216. So average sales per subcategory is being displayed in the graph. Data subcategory level of detail lo granularize ayundi automatic ga, because subcategory is in the graph. Ippudu I will put one reference line. Ikkada I am putting a reference line which will indicate the average of those values. నేను ఒక average line పెడుతున్నాను. Let's make it a little, give it a different color, make it thicker. So average. ఈ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఇది యావరేజ్ లైన్. అండ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే యావరేజ్ ఆఫ్ ద డేటా ఇన్ ద చార్ట్. ఓకే, సో ఈ గ్రాఫ్ లో సబ్ కేటగిరీ లెవెల్లో మనం యావరేజ్ ఆఫ్ సేల్స్ చూస్తున్నాం. అంటే ఆ గ్రాఫ్ లో ఉన్న డేటా బేసికలీ ఇది. ఓకే, ఆ గ్రాఫ్ లో ఉన్న డేటా ఇది, ప్రతి సబ్ కేటగిరీకి యావరేజ్ ఆఫ్ సేల్స్. అండ్ ఈ వాల్యూస్ యొక్క యావరేజ్ మనం తీసుకుంటే, when we compute the average of these average sales, it is 429. అది మనకి ఇక్కడ గ్రాఫ్ లో కనిపిస్తోంది as the average line. సో రెఫరెన్స్ లైన్స్ బై డిఫాల్ట్ చార్ట్ లెవెల్లోనే ఉంటాయి, చార్ట్ లో ఉన్న డేటాతో వర్క్ చేస్తాయి. చార్ట్ లో యావరేజ్ సేల్స్ చూస్తున్నాం కాబట్టి ఆ వాల్యూస్ యావరేజ్, ఈ యావరేజ్ లైన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను సబ్ కేటగిరీ తీసేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్లీ ఓవరాల్ సేల్స్, ఇది ఓవరాల్ యావరేజ్ సేల్స్. ఓకే, లైన్ అండ్ ద బార్ బోత్ ఆర్ ఇండికేటింగ్ ది ఓవరాల్ యావరేజ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కేటగిరీ తెస్తే ఏమవుతుంది? ఫర్ ఈచ్ మెంబర్ ఇన్ ద కేటగిరీ డైమెన్షన్ యావరేజ్ సేల్స్ కంప్యూట్ అవుతుంది. సో ఫర్నిచర్ యావరేజ్ సేల్స్ 349.8, ఆఫీస్ సప్లైస్ 119.3, టెక్నాలజీ 452.7. అండ్ యావరేజ్ లైన్ ఏ వాల్యూని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ? యావరేజ్ ఆఫ్ దీస్ త్రీ నంబర్స్. ఓకే, సో 349.8 plus 119.3 plus 452.7 divided by the count divided by 3. That is 307.3 indicated by the average line. So dimensions మారినప్పుడు చార్ట్ మారుతుంది, చార్ట్ తో పాటు డేటా మారుతుంది, ఆ డేటా మీద డిపెండ్ అయిన లైన్ కూడా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్ కేటగిరీ తెచ్చిపెట్టాను అనుకోండి, ఇది పెయిన్ స్కోప్ లైన్. సో ఏమవుతుంది? ప్రతి పెయిన్ లో ఉన్న డేటాకి యావరేజ్. సో ఫర్నిచర్ లో 4 డేటా పాయింట్స్ ఉంటే ఆ 4 డేటా పాయింట్ వాల్యూస్ యావరేజ్ ఇక్కడ 445. ఆఫీస్ సప్లైస్ లో మెంబర్స్ తీసుకుని ఆ యావరేజ్ సేల్స్ యొక్క యావరేజ్ 120. టెక్నాలజీ డేటా తీసుకుంటే ఆ యావరేజ్ సేల్స్ యొక్క యావరేజ్ 1108. ఓకే, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే హియర్ ఇస్, మనం చార్ట్ ఎలా బిల్డ్ చేస్తున్నాము, ఏ డైమెన్షన్స్ అయితే యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టించి ఆటోమేటిక్ గా డేటా కానీ ఆ డేటా మీద డిపెండ్ అయి ఉన్న లైన్ కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఓవరాల్ యావరేజ్ సేల్స్ ఆఫ్ సూపర్ స్టోర్ ని ఒక రెఫరెన్స్ లైన్ గా ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఓవరాల్ యావరేజ్ సేల్స్ ఆఫ్ సూపర్ స్టోర్ ఎంత అంటే
let's see, 229.9, 230 అనుకుందాం. So I need a reference line indicating the overall average sales. ఎలా పెట్టడం రెఫరెన్స్ లైన్ ఇండికేటింగ్ ది ఓవరాల్ యావరేజ్ సేల్స్? ఇది మారిపోతుంది. డైమెన్షన్స్ మారినప్పుడు చార్ట్ మారుతుంది, చార్ట్ మారినప్పుడు లైన్ కూడా మూవ్ అయిపోతుంది. కాన్స్టెంట్ గా, ఫిక్స్డ్ గా ఓవరాల్ యావరేజ్ సేల్స్ మాత్రమే ఇండికేట్ చేస్తూ ఒక లైన్ కావాలి. అండ్ it should not change based on the dimensions in the graph. Literal meaning of fixed ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో? ఫిక్స్డ్ అంటే సంథింగ్ దట్ విల్ నాట్ చేంజ్. అది అలా ఫిక్స్ అయిపోతుంది, అంటే దాన్ని మార్చలేం. ఇక్కడ ఫిక్స్డ్ కాన్సెప్ట్ కూడా అంతే. సో నేను ఒక క్యాల్కులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను టు గెట్ ది ఓవరాల్ యావరేజ్ సేల్స్. ఓకే, ఫిక్స్ దట్. ఇక్కడ డైమెన్షన్స్ మెన్షన్ చేయను. మీరు డైమెన్షన్స్ మెన్షన్ చేయకపోతే ఓవరాల్ డేటాతో వర్క్ అవుతుంది. కంప్లీట్ డేటా is going to get considered. So fixed at no specific dimensions mentioned. I want to get the average of sales. ఇప్పుడు ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే, for the entire data present in the sales column, average is computed. Average of the complete data in the sales column. Basically, overall average of the business. Overall average sales of the business. ఆ వాల్యూ కంప్యూట్ అయ్యి అది ఈ ఫార్ములాలో స్టోర్ అయి ఉంటుంది. ఈ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ లో స్టోర్ అయి ఉంటుంది ఓవరాల్ యావరేజ్ సేల్స్ వాల్యూ. సో దీన్ని నేను డీటెయిల్ షెల్ఫ్ కి తీసుకెళ్తాను అండ్ బేస్డ్ ఆన్ దట్ ఒక రెఫరెన్స్ లైన్ యాడ్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ ది ఓవరాల్ యావరేజ్ సేల్స్ నేను వాల్యూతో లేబుల్ చేసి మీకు లైన్ చూపిస్తాను. ఐ మేక్ ఇట్ థిక్కర్. ఓకే, సో దిస్ ఇస్ మై ఓవరాల్ యావరేజ్ సేల్స్ లైన్ ఇండికేటింగ్ 229.9, విచ్ ఇస్ ది ఓవరాల్ యావరేజ్ సేల్స్ ఆఫ్ ద బిజినెస్. ఇక్కడ సబ్ కేటగిరీ ఉన్నంత మాత్రాన దాని వాల్యూ మారలేదు. ఇట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ టు గెట్ ది ఓవరాల్ సేల్స్. So it will remain fixed, representing the overall sales. It will not change. మీ గ్రాఫ్ చేంజ్ అయినంత మాత్రాన ఈ లైన్ చేంజ్ అవ్వదు. అది 229.9 మాత్రమే ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ వాల్యూ మనకి ఫిక్స్డ్ ఎల్ఓడి యూస్ చేసి వచ్చింది. అండ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కేటగిరీ తీసుకొస్తాను. లుక్ ఎట్ ద చార్ట్. Chart is showing you all the subcategories under each category. And the orange line మారిపోయింది. ఎందుకంటే it depends on the data in the graph. కానీ మనం ఫిక్స్డ్ ఎల్ఓడి త్రూ తెచ్చుకున్న ఓవరాల్ యావరేజ్ సేల్స్ అండ్ దాని బేస్ చేసుకుని రిప్రజెంట్ చేస్తున్న లైన్ అది మాత్రం మారలేదు. ఇట్ ఈస్ స్టిల్ 229.9. That is fixed LOD. It will not change. సపోజ్ నేను ఇప్పుడు కేటగిరీ తీసేస్తాను, ఇక్కడ నుంచి ఓన్లీ సబ్ కేటగిరీ తీసేసాను, ఓన్లీ కేటగిరీ ఉంది. సో డేటా మారిపోయిందిగా. ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ, దాని యావరేజ్ సేల్స్ దాన్ని బట్టించి ఆరెంజ్ లైన్ మూవ్ అయింది. కానీ ద లైన్ దట్ వీ క్రియేటెడ్ యూజింగ్ ఫిక్స్డ్ ఎల్ఓడి కాన్సెప్ట్, అది మాత్రం ఇట్ రిమైన్స్ ఫిక్స్డ్. సో మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఫిక్స్డ్ ఇస్ సంథింగ్ దట్ విల్ నాట్ చేంజ్. ఫిక్స్డ్ ఎల్ఓడి త్రూ ఏదన్నా కంప్యూట్ చేసినప్పుడు ఆ వాల్యూ అలాగే స్టోర్ అయిపోతుంది ఆ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ లో. అండ్ దాన్ని సబ్సిక్వెంట్ గా మనకు నచ్చినట్టు మనం గ్రాఫ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టేబుల్ స్కోప్ చూసాము, అలాగే డైమెన్షన్ స్కోప్ చూద్దాం. ఇప్పుడు dimension scope fixed LOD. Let's say I have to look at the regional sales of a business. Okay, regional sales. So regional sales కావాలంటే ఎలా చార్ట్ క్రియేట్ చేయడం? వెరీ సింపుల్. సేల్స్ కావాలి, అది బై రీజియన్ కావాలి. సో రీజియన్ ని చార్ట్ లో యూస్ చేస్తే ఆటోమేటిక్ గా we will get the sales per region. That is how Tableau behaves. అది Tableau default behavior. మనం సేల్స్ తెచ్చాము కానీ రీజియన్ కూడా తెచ్చాము. సో ఆటోమేటిక్ గా ఫర్ ఈచ్ మెంబర్ ఇన్ ద సేల్స్ డైమెన్షన్
ప్రతి ఒక్క మెంబర్కి సేల్స్ కంప్యూట్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అయింది. సేమ్ ఇన్ఫర్మేషన్ నేను LOD త్రూ తీసుకొస్తాను ఇప్పుడు. ఓకే, సో నేను ఒక క్యాల్కులేటెడ్ ఫీల్డ్ బిల్డ్ చేస్తాను టు గెట్ ద రీజనల్ సేల్స్ విత్ ఫిక్స్డ్ LOD. ఫిక్స్డ్ LOD యూస్ చేసి. సో సింటాక్స్ ఏంటి LOD ఎక్స్ప్రెషన్ ది? ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. ఓకే, కీవర్డ్ ఇస్తాము, ఫాలోడ్ బై ద కీవర్డ్ డైమెన్షన్ రీజన్ లెవెల్లో కావాలి, ఫాలోడ్ బై దట్ కోలన్ మార్క్, ఫాలోడ్ బై దట్ అగ్రిగేషన్, ఇక్కడ మనకి కావాలి సమ్, ఫాలోడ్ బై దట్ ఫీల్డ్ నేమ్. ఏ ఫీల్డ్ తో వర్క్ చేస్తున్నాం ఇక్కడ? సేల్స్ ఫీల్డ్. సో వాట్ విల్ దిస్ ఫార్ములా do? It will compute the sum of sales for each and every member in the region dimension. Region dimension లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కి సమ్ ఆఫ్ సేల్స్ ఎంత అన్నది కంప్యూట్ చేస్తుంది ఇప్పుడు టాబ్లో. అండ్ ఆ వాల్యూస్ ఈ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ లో స్టోర్ అయి ఉంటాయి, సేవ్ అయి ఉంటాయి. సెంట్రల్ రీజియన్ సేల్స్, ఈస్ట్ రీజియన్ సేల్స్, South region sales and West region sales are computed and they are stored in this field. Okay, they are here in this field. Now ee field ni kuda graph loki తీసుకెళ్తాను నేను. డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను వాల్యూస్ పైన, ఎగ్జిస్టింగ్ వాల్యూస్ పైన. సో ఇదేమో రీజనల్ సేల్స్ విచ్ వి అబ్టైన్ త్రూ ఫిక్స్డ్ LOD. అండ్ ఇదేమో రెగ్యులర్ సేల్స్, నార్మల్ గా మనం క్రియేట్ చేసే చార్ట్స్ లో యూస్ చేసే సేల్స్. సో రెండు వాల్యూస్ ఎందుకు సేమ్ గా ఉన్నాయి? వై ఆర్ దే ద సేమ్? బికాస్ చార్ట్ కూడా రీజియన్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ లోనే ఉంది కదా. చార్ట్ మీద రీజియన్ ఉంది కాబట్టి రెగ్యులర్ సేల్స్ ఇస్ రీజనల్ సేల్స్. అండ్ LOD ఎక్స్ప్రెషన్ త్రూ కూడా మనం రీజనల్ సేల్సే కదా అబ్టైన్ చేసాము. ఫిక్స్డ్ రీజన్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ మనం సేల్స్ తీసుకొచ్చాం. సో బేసికలీ రెండు ఒకటే. చార్ట్ లో రీజన్ పెట్టినా రీజనల్ సేల్స్ వస్తుంది, ఫార్ములాలో రీజన్ పెట్టినా రీజనల్ సేల్స్ వస్తుంది. సో రెండు ఒకటే, అందుకే రెండు వాల్యూస్ సేమ్. కానీ డైమెన్షన్స్ మార్చే కొద్దీ మీకు తేడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ తెచ్చాను అనుకోండి ఇక్కడికి, రెగ్యులర్ సేల్స్ కి ఏమైంది? ఇట్ ఈస్ నౌ కంప్యూటింగ్ ద సేల్స్ from each state in that region. So state of Illinois present in central region, ఆ స్టేట్ కి సేల్స్ చూస్తే 80,116. స్టేట్ ఆఫ్ ఇండియానా సేల్స్ 53,555. స్టేట్ ఆఫ్ అయోవా 4580 అలా. సో ఆటోమేటిక్ గా గ్రాన్యులరైజ్ అయిపోయింది డేటా బై స్టేట్. రీజియన్ లెవెల్లో లేదు ఇప్పుడు, ప్రతి రీజన్ లో ఉన్న స్టేట్ లెవెల్లో ఉన్నాం మనం. కానీ మనకి ఫిక్స్డ్ LOD వల్ల వచ్చిన వాల్యూ ఏమన్నా మారిందా? లేదు కదా, ఎందుకంటే ఇది ఫిక్స్ అయిపోయింది. ఇట్ ఈస్ ఫిక్స్డ్ టు అబ్టైన్ ద సేల్స్ బై రీజియన్. ఒకసారి ఫిక్స్ చేశాక అది చేంజ్ అవ్వదు. మీ గ్రాఫ్ లో మీరు వేరే ఎన్నైనా డైమెన్షన్స్ తెచ్చి పెట్టుకోండి, రెగ్యులర్ సేల్స్ మారుతోంది. గ్రాఫ్ లో గ్రాన్యులారిటీ ఇంక్రీజ్ అయినప్పుడు డేటా కూడా గ్రాన్యులర్ అయిపోతుంది కదా. డైమెన్షన్స్ ఇంక్రీజ్ అయితే డేటా ఇంకా గ్రాన్యులర్ అవుతుంది. సో ఫస్ట్ రీజియన్ లెవెల్లో ఉన్నాము, అందులోంచి ఒక్కో స్టేట్ లో డేటా చూసాము, అందులోంచి ఇప్పుడు సిటీ వైజ్ చూస్తున్నాం. ఆర్లింగ్టన్ హైట్స్ $14, అరోరా 7573. కానీ ఏదైతే మనం ఫిక్స్ చేసేసామో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫిక్స్డ్ LOD త్రూ తీసుకొచ్చామో అది మాత్రం మారలేదు. దాట్ ఈస్ ఫిక్స్డ్ LOD. ఆ డేటా మన దగ్గర అట్లే ఉంటుంది. దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తారు చార్ట్స్ లో అన్నది రిక్వైర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. సో టెక్నికాలిటీ ఆఫ్ అ ఫిక్స్డ్ LOD అర్థమైంది అనుకుంటున్నా. ఫిక్స్డ్ ఇస్ సంథింగ్ దట్ డస్ నాట్ చేంజ్. మీరు ఒక లెవెల్ ఆఫ్ డీటెయిల్ లో ఫిక్స్ చేసి ఒక క్యాల్కులేషన్ రాసినప్పుడు ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్ లో మాత్రమే డేటా మనకు వస్తుంది, ఆ ఫీల్డ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ మీ చార్ట్ ఎలా ఉన్నా సరే ఇప్పుడు చాలా గ్రాన్యులర్ గా ఉంది కదా,
మనం రీజన్ లెవెల్లో కంప్యూట్ చేసాము, కానీ స్టేట్ లెవెల్లో చూస్తున్నప్పుడు ఆ రీజన్ లెవెల్ డేటా రెప్లికేట్ అవుతుంది, రెపిటిషన్ జరుగుతుంది, అంతేకాని అది గ్రాన్యులరైజ్ అవ్వలేదు. ఇట్ గాట్ ఫిక్స్డ్ అండ్ ఇట్స్ గెటింగ్ రిపీటెడ్. రెపిటిషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు కొన్ని యూస్ కేసెస్ చూద్దాము. నౌ దట్ వి అండర్స్టూడ్ ద టెక్నికాలిటీ ఆఫ్ ఫిక్స్డ్ ఎల్ఓడి, దీని అప్లికేషన్ ఏంటి, రియల్ టైంలో మనకి ఎలా ఇది ఉపయోగపడుతుంది అన్నది మనం ఇప్పుడు కొన్ని యూస్ కేసెస్ తో చూస్తాం. ఫస్ట్ యూస్ కేస్, కంప్యూటింగ్ పర్సెంట్ ఆఫ్ టోటల్. సో ఇదేంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే డిఫరెంట్ కేటగిరీస్కి నేను ఇక్కడ ప్రాఫిట్ చూస్తున్నాను. ఓకే, అండ్ ఈ ప్రాఫిట్ని పర్సంటేజెస్గా రిప్రజెంట్ చేయాలంటే మనం టాబ్లోలో ఇన్బిల్ట్ క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ యూస్ చేయొచ్చు, పర్సెంట్ ఆఫ్ టోటల్. సో ఇది అప్లై చేసినప్పుడు టాబ్లో ఇస్ షోయింగ్ us the values as percentages. ఓకే, సో ఓవరాల్ ప్రాఫిట్ తీసుకుంటే 50% of that profit is coming from technology, 42% of the overall profit office supplies నుంచి వస్తుంది, 6% of the overall profit which is about 18,000 something అది ఫర్నిచర్ నుంచి వస్తుంది. ఓకే, 6%, 42%, 50%. నౌ సపోజ్ కేటగిరీ మీద ఒక ఫిల్టర్ ఉందనుకుందాం. ఓకే, ఐఎమ్ పుట్టింగ్ అ ఫిల్టర్. ఇక్కడ నేను లెట్స్ సే నేను ఇక్కడ ఆఫీస్ సప్లైస్ డీసెలెక్ట్ చేస్తున్నాను. సో ఆఫీస్ సప్లైస్ అన్చెక్ చేసినప్పుడు అది గ్రాఫ్లోంచి కూడా వెళ్ళిపోయింది. సో గ్రాఫ్లోంచి వెళ్ళిపోయినప్పుడు చూడండి పర్సంటేజెస్ ఎలా మారిపోయాయో. ఓకే, ఎందుకంటే ఇది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రాఫ్. మీరు గ్రాఫ్లో ఏ మెంబర్స్ అయితే ఉంచారో ఆ మెంబర్స్ మటుకు వరకు మాత్రమే డేటా తీసుకుని ఆ మెంబర్స్ కాంట్రిబ్యూషన్ని పర్సంటేజెస్గా చూపిస్తున్నాం. సో నేను ఫర్గెట్ దట్ దేర్ ఇస్ ఆఫీస్ సప్లైస్, అసలు ఆఫీస్ సప్లైస్ లేదనుకుందాం, కేవలం ఫర్నిచర్ అండ్ టెక్నాలజీ ఉందనుకుందాం. అప్పుడు 88% ఆఫ్ ద ప్రాఫిట్ టెక్నాలజీ నుంచి, 11% ఆఫ్ ద ప్రాఫిట్ ఫర్నిచర్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను టెక్నాలజీ కూడా తీసేస్తాను. ఏమైంది ఇప్పుడు, మనం కేవలం ఫర్నిచర్ చూస్తున్నాము, ఆఫీస్ సప్లైస్ అండ్ టెక్నాలజీ అనేవి అసలు లేవు. సో ఫర్నిచర్ ప్రాఫిట్ని ఐఎమ్ కంపేరింగ్ ఇట్ అగెన్స్ట్ ఇట్ సెల్ఫ్. కేవలం ఫర్నిచర్ ఉన్నప్పుడు, ఒకే ఒక మెంబర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా అదే 100% కదా, అదే హైయెస్ట్ వాల్యూ. సో ఫర్నిచర్ 100%. ఇప్పుడు ఫర్నిచర్తో పాటు ఆఫీస్ సప్లైస్ ఇంక్లూడ్ చేస్తే ఆ రెండింటిని కంపేర్ అవుతోంది కాబట్టి, రెండు వాల్యూస్ కంపేర్ అవుతున్నాయి కాబట్టి ఓవరాల్ రెండింటి నుంచి వచ్చిన కలెక్టివ్ కాంట్రిబ్యూషన్లో ఫర్నిచర్ది 13% ఉంటే ఆఫీస్ సప్లైస్ది 86% ఉంది. ఇప్పుడు ఇంకో మెంబర్ని కూడా తీసుకుంటే ఈ మూడిటి నుంచి వచ్చిన కలెక్టివ్ ప్రాఫిట్లో ఫర్నిచర్ షేర్ 6% అయితే, ఆఫీస్ సప్లైస్ షేర్ 42% అయితే, టెక్నాలజీ షేర్ 50% అయింది. ఓకే, ముగ్గురు కలిపి ఇచ్చిన కాంట్రిబ్యూషన్లో ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫర్నిచర్ తీసేస్తే కేవలం ఆఫీస్ సప్లైస్ టెక్నాలజీ మాత్రమే. సో ఈ రెండు ఇచ్చిన ఓవరాల్ ప్రాఫిట్లో వాటి షేర్ ఎంత, ఆఫీస్ సప్లైస్ షేర్ ఏమో 45%, టెక్నాలజీదేమో 54%. సో ఈ పర్సంటేజెస్ మారిపోతున్నాయి, అబ్సల్యూట్ వాల్యూస్ రావటం లేదు. అబ్సల్యూట్ వాల్యూస్ రావటం లేదు, గ్రాఫ్ మారుతున్నప్పుడు రిలేటివ్గా పర్సంటేజెస్ కూడా మారిపోతున్నాయి. గ్రాఫ్ని బట్టించి రిలేటివ్ పర్సంటేజెస్ కూడా మనకి మారిపోతున్నాయి. సో ఇప్పుడు ఎలా చేయడం, ఇక్కడ కొన్ని మెంబర్స్ని నేను డిసేబుల్ చేసినా కూడా, డీసెలెక్ట్ చేసినా కూడా నాకు ఇవే పర్సంటేజెస్ కావాలి, అబ్సల్యూట్ వాల్యూ కావాలి. చార్ట్ బట్టించి అవి మారిపోకూడదు. డిఫాల్ట్గా అట్లా బిహేవ్ చేస్తుంది టాబ్లో, కానీ అలా మారకుండా ఉండాలంటే ఏం చేయడం, ఫస్ట్ మనం టోటల్ ప్రాఫిట్ని కంప్యూట్ చేద్దాం, ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్. సో ఇది ఎలా చేయడం, ఓవరాల్ ప్రాఫిట్ ఎలా చేయడం, అది టేబుల్ స్కోప్ ఎల్ఓడి అవుతుందా, డైమెన్షన్ స్కోప్ ఎల్ఓడి అవుతుందా, జస్ట్ థింక్ ఓవర్. మనకి ఓవరాల్ ప్రాఫిట్ కావాలన్నప్పుడు టేబుల్ స్కోప్డ్ అవుతుంది, కంప్లీట్ ఓవరాల్ వాల్యూ అన్నప్పుడు టేబుల్ స్కోప్డ్. సో టేబుల్ స్కోప్కి మనం ఎల్ఓడి ఎక్స్ప్రెషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఐ నీడ్ టు గెట్ ది ఓవరాల్ ప్రాఫిట్. వీలైతే ఇక్కడ వీడియో పాజ్ చేసుకుని మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను మీకు ఇక్కడ చూపించాను టేబుల్ స్కోప్డ్ ఎల్ఓడి ఎలా రాయాలో. సో ఇక్కడ ట్రై చేయండి ఒకసారి పాజ్ చేసి.
ఓకే, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ ఫర్ ది ఓవరాల్ ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్. ఓకే, ఎలా? ఫిక్స్ అయిపోవాలి అంతే, అది మారకూడదు. టోటల్ ప్రాఫిట్ ఫిక్స్ అయిపోవాలి అంతే. ఫిక్స్డ్ అట్ నథింగ్. డైమెన్షన్ డిక్లరేషన్ ఇవ్వలేదు, డైరెక్ట్గా కోలన్ మార్క్. మనకు కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ ప్రాఫిట్ కంప్యూట్ అవుతుంది. ఈ ఫార్ములా మనకి ఓవరాల్ ప్రాఫిట్ని కంప్యూట్ చేసి ఈ క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్లో సేవ్ చేస్తుంది ఆ డేటాని, ఆ వాల్యూని ఈ ఫీల్డ్లో స్టోర్ చేసి పెడుతుంది మన కోసం. ఓకే, ఇప్పుడు నేను పర్సంటేజెస్కి ఫార్ములా రాస్తాను. పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, ఎలా? సమ్ ఆఫ్ ప్రాఫిట్, ఇది చార్ట్ లెవెల్లో ఉంటుంది. చార్ట్లో ఫర్నిచర్ ఉంటే ఫర్నిచర్ ప్రాఫిట్, ఆఫీస్ సప్లైస్ ఉంటే ఆఫీస్ సప్లైస్ ప్రాఫిట్, టెక్నాలజీ ఉంటే టెక్నాలజీ ప్రాఫిట్, డివైడెడ్ బై ద సమ్ ఆఫ్ ఓవరాల్ ప్రాఫిట్. ఓవరాల్ ప్రాఫిట్ అనేది ఒక సింగిల్ వాల్యూ కదా. ఓవరాల్ ప్రాఫిట్ ఇస్ సమ్ వాల్యూ, లెట్స్ సే $100. సో అది ఇక్కడ. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసి నేను ఇప్పుడు పర్సెంట్ కంప్యూట్ చేస్తున్నాను అండ్ దీన్ని నేను చార్ట్లో పెడతాను. బోత్ విల్ బి ద సేమ్. ఇక్కడ పర్సంటేజెస్ కాబట్టి యూ కెన్ ఐదర్ మల్టిప్లై విత్ 100 ఇన్ ద ఫార్ములాలో మనం పర్సంటేజెస్ చూపిస్తున్నాం కాబట్టి యూ కెన్ మల్టిప్లై ద హోల్ థింగ్ విత్ 100. నేను అలా కాకుండా ఫార్మాటింగ్ చేసేస్తాను. సో ఇక్కడ ఫార్మాట్ చేసి ఫీల్డ్ ఇస్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్, దాని న్యూమరికల్ రిప్రజెంటేషన్ వీ వాంట్ ఇట్ యాజ్ అ పర్సంటేజ్. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ the regular percent of total quick table calculation వల్ల వచ్చిన డేటా అండ్ మనం రాసిన ఫార్ములా LOD ఎక్స్ప్రెషన్ త్రూ ఓవరాల్ ప్రాఫిట్ అప్టైన్ చేసి ఆ తర్వాత పర్సంటేజ్ కంప్యూట్ చేసిన ఫార్ములా కూడా సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ రెండు సేమే బికాస్ అన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇప్పుడు వెళ్ళి టెక్నాలజీ తీసేస్తాను. సో టెక్నాలజీ తీసేసినప్పుడు ఏమైంది చూడండి, ఫర్నిచర్ అండ్ ఆఫీస్ సప్లైస్ కాంట్రిబ్యూషన్ మాత్రమే కన్సిడర్ చేస్తే, ఆ రెండిటి కలెక్టివ్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే ఆ ప్రాఫిట్లో 13% ఫర్నిచర్ నుంచి 86% ఆఫీస్ సప్లైస్ నుంచి వచ్చింది. కానీ ఓవరాల్ డేటా తీసుకుంటే ఓవరాల్ ప్రాఫిట్ మనం కన్సిడర్ చేసి అందులో ఫర్నిచర్ షేర్ ఎంత, అందులో ఆఫీస్ సప్లైస్ షేర్ ఎంత చూడాలనుకుంటే మాత్రం మన LOD ఎక్స్ప్రెషన్ మనకి హెల్ప్ చేసింది. బికాజ్ ఇక్కడ మనం ఎలా కంప్యూట్ చేసాం పర్సంటేజ్? బై కన్సిడరింగ్ ది ఓవరాల్ ప్రాఫిట్, ద ప్రాఫిట్ ఆఫ్ అ మెంబర్ డివైడెడ్ బై ది ఓవరాల్ ప్రాఫిట్. కాబట్టి ఈ వాల్యూస్ మారలేదు చూడండి. దీస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ది టోటల్. ఆఫీస్ సప్లైస్ తీసేసినప్పుడు ఇది 100 అయింది, కానీ ఇది మాత్రం 6.44 గానే మిగిలిపోయింది. బికాస్ దిస్ ఇస్ కమింగ్ త్రూ అన్ LOD ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ఫిక్స్డ్, ఇట్ విల్ నాట్ చేంజ్. సో ఇక్కడ డేటా మారినంత మాత్రాన ఆ వాల్యూస్ ఏం మారు, ఈ వాల్యూస్ మారు, ఈ వాల్యూస్ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇది ఫిక్స్ అయి ఉంది, ఫిక్స్డ్ LOD. సో ఈ ఎగ్జాంపుల్తో ఇంకొంచెం క్లారిటీ వచ్చి ఉండాలి మీకు అనుకుంటున్నాను. ఓకే, సో వెన్ యూ యూస్ ఫిక్స్డ్ LOD యూఆర్ ఫిక్సింగ్ ఇట్. దాని సబ్సిక్వెంట్గా మనం ఎలా యూస్ చేసాము? ఫిక్స్డ్ LOD త్రూ ఓవరాల్ ప్రాఫిట్ తెచ్చుకున్నాక దాని సబ్సిక్వెంట్గా మనం పర్సంటేజ్ కంప్యూట్ చేసే విషయంలో యూస్ చేసాం ఈ సినారియోలో. అండ్ సక్సెస్ఫుల్గా మనం పర్సంటేజెస్ కంప్యూట్ చేసాము. ఓకే, వెరీ ఇంపార్టెంట్ యూస్ కేస్, బికాస్ జనరలీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మెంబర్స్ మారినప్పుడు వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. అవి మారకుండా ఉండాలంటే ఎలా చేయాలి అన్నది ఈ ఎగ్జాంపుల్ మనకి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ యూస్ కేస్, ప్రాఫిట్ పర్ బిజినెస్ డే. ప్రాఫిట్ పర్ బిజినెస్ డే. ఓకే, దీనికి మళ్ళీ LOD ఎందుకు కదా, డైరెక్ట్గా కూడా చేయొచ్చు కదా. సో లెట్స్ సే ఆర్డర్ డేట్ ఉంది ఇక్కడ అండ్ ఈ బిజినెస్ ఆన్ డిఫరెంట్ డేస్ ఇట్ ఈస్ యాక్టివ్. ఓకే, నేను ఎగ్జాక్ట్ డేట్ చూపిస్తాను బై మేకింగ్ ఇట్ డిస్క్రీట్. సో ఈచ్ డే జరిగిన ట్రాన్సాక్షన్స్ బట్టించి ఆ డేలో మనకు వచ్చిన ప్రాఫిట్, సమ్ ఆఫ్ ప్రాఫిట్ పర్ డే చూస్తున్నాం. 3rd Jan ప్రాఫిట్ వాజ్ $6. 4th Jan a loss of 66. 5th Jan profit of 5. 6th loss of nearly 1400. So per day
ప్రాఫిట్ ఏంటి అన్నది మనకి ఇలా కూడా వస్తుంది, గ్రాఫ్ త్రూ కూడా మనం చేయగలం. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద, based on the profit per business day, we have to find out how many profitable and how many unprofitable days did the business have. Okay, overall ga any profitable days and any unprofitable days unnai. So ఇది ఒక ప్రాఫిటబుల్ డే, ఇది అన్ప్రాఫిటబుల్ డే, ఇది అన్ప్రాఫిటబుల్ డే, ఇక్కడ మళ్ళీ అన్ప్రాఫిటబుల్ డే, ఇక్కడ మళ్ళీ అన్ప్రాఫిటబుల్ డే, లాస్ లో ఎండ్ అయింది కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ బేసిస్ తో ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ ప్రాఫిటబుల్ అండ్ హౌ మెనీ అన్ప్రాఫిటబుల్ డేస్ డిడ్ ద బిజినెస్ సీ. సో ఎలా చేయడం అది, నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి ఫస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ ఒక క్యాల్కులేటెడ్ ఫీల్డ్ లో నాకు వస్తే, ఒక ఫీల్డ్ లో నేను దాన్ని స్టోర్ చేసుకోగలిగితే ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి నేను ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వగలుగుతాను. సో ఇన్ఫర్మేషన్ తెచ్చుకునేది ఎలా? త్రూ అ క్యాల్కులేటెడ్ ఫీల్డ్. మనకేం కావాలి? ప్రాఫిట్ పర్ బిజినెస్ డే. ఓకే, సో ఫిక్స్ దట్ order date level, I would like to get the sum of profit. ఇప్పుడు ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే, for each and every day in the order date field, it will compute the summation of profit. ఒక డేలో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చు, ప్రతి ట్రాన్సాక్షన్ సమ్ ప్రాఫిట్ ఇచ్చి ఉండొచ్చు మనకి. ఓకే, సో అదంతా సమ్అప్ అవుతుంది పర్ డే ప్రాఫిట్ సమ్అప్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్, డైలీ ప్రాఫిట్ ఇన్ఫర్మేషన్ ఈ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని నేను ఎలా యూస్ చేయడం, నేను ఇంకో క్యాల్కులేటెడ్ ఫీల్డ్ లో యూస్ చేస్తాను. I want to check whether the day was profitable or not. Okay, or not. So if the profit per day, okay, the profit per business day is greater than 0, then it was a profitable day. So it was profitable. Else, otherwise, unprofitable. End. Okay, ప్రాఫిట్ పర్ బిజినెస్ డే వచ్చింది కదా, మనం ఈ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ లో పెట్టాము త్రూ ఎల్ఓడి. అది పాజిటివ్ అయితే ఇట్ వాజ్ అ ప్రాఫిటబుల్ డే, లేకపోతే అన్ప్రాఫిటబుల్ డే. ఓకే, ఇప్పుడు యాక్చువల్ చార్ట్ క్రియేట్ చేద్దాం. ప్రాఫిటబుల్ ఆర్ నాట్ అన్నది నేను ఇక్కడ తీసుకెళ్తాను. సో హౌ మెనీ ప్రాఫిటబుల్ డేస్ అండ్ హౌ మెనీ అన్ప్రాఫిటబుల్ డేస్ కదా, యూ కెన్ సీ ప్రాఫిటబుల్ ఎన్ని, అన్ప్రాఫిటబుల్ ఎన్ని కావాలి. సో మనకి ప్రాఫిటబుల్ కనిపిస్తోంది, అన్ప్రాఫిటబుల్ కనిపిస్తోంది, అంటే there were profitable days in the business, there were also some unprofitable days present. కానీ ఎన్ని రోజులు ప్రాఫిటబుల్, ఎన్ని రోజులు అన్ప్రాఫిటబుల్, అది ఎలా తెలుసుకోవడం అంటే, we will take order date into the text shelf or you can take it into columns ఎక్కడైనా, and date తీసుకున్న ప్రతిసారి it will be rolled up by year. ఎందుకంటే డేట్స్ ఇంటర్నల్ గా ఒక హైరార్కియల్ ఫ్యాషన్ లో ఉంటాయి. సో నాకు ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ కావాలి, నంబర్ ఆఫ్ ప్రాఫిటబుల్ అండ్ నంబర్ ఆఫ్ అన్ప్రాఫిటబుల్ డేస్. సో దీన్ని నేను మెజర్ గా మారుస్తాను. అగ్రిగేట్ చేయాలి కదా, కౌంట్ డిస్టింక్ట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ అగ్రిగేషన్. సో అగ్రిగేట్ చేయాలంటే డైమెన్షన్స్ ని అగ్రిగేట్ చేయలేం టాబ్లూలో, దాన్ని మెజర్ గా కన్వర్ట్ చేస్తేనే అగ్రిగేట్ చేయగలుగుతాము. అందుకని దీన్ని నేను మెజర్ గా కన్వర్ట్ చేసి కౌంట్ డిస్టింక్ట్ అన్న అగ్రిగేషన్ యూస్ చేస్తున్నాను. సో వీ కెన్ నోటీస్ దట్ there were 990 profitable days and 247 unprofitable days. Okay, so ఇది ఇంకొక యూస్ కేస్. hope it was helpful. మనం నెక్స్ట్ యూస్ కేస్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ యూస్ కేస్ చూద్దామండి. యూస్ కేసెస్ finding the percent of customers who made a second purchase with Superstore within 6 months of making the first purchase.
ఇది నా పర్సనల్ ఫేవరెట్ ఎగ్జాంపుల్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా నైస్గా లాజికల్గా బ్రేక్ చేసి మనం చేయొచ్చు ఈ సినారియో. సో సపోజ్ మీకు ఈ సినారియో వచ్చిందనుకోండి, మీ రిక్వైర్మెంట్స్లో మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో దే గివ్ యూ రిక్వైర్మెంట్ లైక్ దిస్. సో ఫస్ట్ లాజికల్గా దీన్ని ఎట్లా బ్రేక్ డౌన్ చేయడం? You have to find the percent of customers who made a second transaction, second purchase with a business within 6 months of making the first transaction or the first purchase. So, idi etla. So, take a minute, if necessary, pause the video here and write down the logical steps. LOD kadu, just logical ga meer etla break down chestaru, mee approach em ayi untundi ee question ki, what do you think is the right approach? Okay. Right. So, నేను నా approach చెప్తానండి. First, we are going to find out the first purchase order date. Okay, na? Customer, the very first transaction ఎప్పుడు చేశారు అన్నది కనుక్కుందాం. ఆ తర్వాత ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ డేట్ కనుక్కున్న తర్వాత సెకండ్ పర్చేస్ ఆర్డర్ డేట్ కనుక్కుందాం. వాళ్ళ సెకండ్ ట్రాన్సాక్షన్, ఆ బిజినెస్తో సెకండ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేశారు. ఈ రెండు వచ్చిన తర్వాత ఫస్ట్ పర్చేస్ డేట్ తెలుసు, సెకండ్ పర్చేస్ డేట్ కూడా తెలుసు. సో బేస్డ్ ఆన్ దట్ ఆ రెండు డేట్స్కి డిఫరెన్స్ ఎంత, ద నంబర్ ఆఫ్ మంత్స్ that they have taken to make the second transaction. So difference తెచ్చుకోవాలి in number of months. So we are going to find out the months to second purchase. దీనికి మనం date diff అన్న ఫంక్షన్ యూస్ చేస్తాం. Date diff is a function used to get the difference between two dates. ఒక్కసారి ఎన్ని మంత్స్ పట్టిందో తెలిసిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ కస్టమర్స్ని మనం త్రీ టైప్స్ or three categories or three buckets లో వేస్తాం. More than 6 months తీసుకున్న కస్టమర్స్ ఒక కేటగిరీ, లెస్ దాన్ 6 months తీసుకున్న కస్టమర్స్ ఒక కేటగిరీ, అండ్ నో సెకండ్ పర్చేస్. ప్రతి ఒక్కరూ మళ్ళీ సెకండ్ టైం వచ్చి ట్రాన్సాక్షన్ చేయాలన్న రూల్ ఏమీ లేదు కదా. దే వుడ్ హ్యావ్ పర్చేస్డ్ వన్స్ అండ్ మేబీ దే నెవర్ రిటర్న్. సో ఒక్కసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేసి వెళ్ళిపోయిన కస్టమర్స్ ఉండొచ్చు, who have never come back. So people who have never made another transaction. ఈ మూడు కేటగిరీస్లోకి మనం కస్టమర్స్ని డివైడ్ చేస్తాము. అలా డివైడ్ చేశాక ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క కేటగిరీలో ఎంతమంది ఉన్నారన్నది చూసుకోవాలి. ఆ తర్వాత పర్సంటేజ్ తీసుకోవచ్చు. ఓకే, సో అది అప్రోచ్. సో ఫస్ట్ స్టెప్ ఇస్ టు గెట్ ద ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ డేట్. అది చూద్దాం. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న చార్ట్, ఇట్స్ మోర్ లైక్ రఫ్ వర్క్ అండి. It's just for your understanding. Final chart will be completely different. So ikkada we have many customers. Superstore has many customers. So eppudu when will we call someone a customer? But Aaron Birchman oka customer ante enduku antunnam tan customer ani, tana gurinchi detail enduku undi మన దగ్గర Superstore data source lo. Tan ఏదో ఒక purchase చేస్తుంటారు, right? You would have purchased something. You would have made a transaction. So ఒక కస్టమర్ సూపర్ స్టోర్కి వచ్చి ట్రాన్సాక్షన్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్కి ఆర్డర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఏ రోజైతే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేశారో ఆ ఆర్డర్ డేట్, ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేశారో ఆ డేట్ కూడా మనం డేటా సోర్స్లోనే చూడగలుగుతాం. సో ఆర్డర్ డేట్ కూడా ఉంది. సో ఈ డేట్ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. టేకింగ్ ఇట్ టు ద రోస్ షెల్ఫ్. డేట్ ఫీల్డ్ అంటే ఇంటర్నల్గా టాబ్లో డేట్స్ని ఒక హైరార్కీగా స్టోర్ చేసుకుంటుంది. అందుకే మనం చార్ట్లో ఎప్పుడు డేట్ ఫీల్డ్ని యూజ్ చేసినా అది ఇయర్, ఇట్స్ రోల్డ్ అప్ టు ఇయర్ మాత్రమే కనిపిస్తుంది మనకి. ఈ పర్టిక్యులర్ కేసులో నాకు ఎగ్జాక్ట్ డేట్ కావాలి. ఎగ్జాక్ట్లీ వెన్ వాజ్ ద ఆర్డర్ ప్లేస్డ్ అన్నది నేను తెలుసుకోవాలి. సో నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని ఎగ్జాక్ట్ డేట్గా మారుస్తాను. ఓకే, కానీ మనం డేట్ గ్రాన్యులారిటీని ఎగ్జాక్ట్ డేట్గా సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ట్యాబ్లో దాన్ని ఒక గ్రీన్ కలర్డ్ పిల్గా ఇస్తుంది. ఇది గ్రీన్ కలర్. అండ్ గ్రీన్ కలర్ పిల్ అంటే కంటిన్యూస్ డేటాకి రిప్రజెంటేషన్.
కంటిన్యూస్ డేటా అయినప్పుడు మనకి యాక్సెస్ వస్తుంది గ్రాఫ్లో, యాక్సెస్ విత్ ఎ రేంజ్ ఆఫ్ డేట్స్. అండ్ యాక్చువల్ డేట్ అనేది ఒక చిన్న బార్ లా వస్తుంది. ఈ బార్ని గ్యాంట్ బార్ అంటాము. ఓకే, మీరు ఇప్పుడు గ్రాఫ్లో చూస్తున్న హారిజాంటల్ లైన్స్ని గ్యాంట్ బార్స్ అంటారు. కానీ ఇలంతా వద్దు. ఓకే, మనకి ప్రాపర్గా డేట్ కనిపించాలి. ఏ రోజున వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారో అన్నది మనం క్లియర్గా చూడాలనుకుంటున్నాం. సో నేను ఈ డేట్ని డిస్క్రీట్గా మారుస్తాను. ఐఎమ్ మేకింగ్ ఇట్ అ డిస్క్రీట్ డేట్. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ డేట్ కనిపిస్తుంది. సో ఆర్ఎన్ బర్జ్మన్ తీసుకుంటే 18th Feb 2014, మళ్ళీ 7th March 2014 and then 10/11/2016. ఈ 3 పర్టిక్యులర్ డేట్స్లో తను ఆర్డర్స్ ప్లేస్ చేశారు సూపర్ స్టోర్తో. ఆరన్ హాకిన్స్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ డేట్స్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు ఆన్ డిఫరెంట్ డేస్ అండ్ ఆ డేట్స్ అన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ డేట్ ఎలా తెచ్చుకోవడం? ఓకే, నేను మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను ఒక కస్టమర్ ఎప్పుడెప్పుడైతే ట్రాన్సాక్షన్స్ చేశారో ఆ కంప్లీట్ లిస్ట్ ఇచ్చాను అనుకోండి. ఆ లిస్ట్లోంచి ఆ కస్టమర్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేశారు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏ రోజు చేశారు అన్నది మీరు ఎలా కనుక్కుంటారు? టేక్ అ మొమెంట్ అండ్ థింక్. ఒక లిస్ట్ ఆఫ్ డేట్స్, ప్రతి ట్రాన్సాక్షన్ డేట్ మనకి ఇచ్చారు. అందులో వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అన్నది మనం ఎలా కనుక్కోవడం? మినిమం. ఓకే, అన్ని డేట్స్లోంచి మినిమం డేట్ తీసుకుంటే అదే ఫస్ట్ పర్చేస్ డేట్. ఫస్ట్ పర్చేస్ డేట్ అవుతుంది. ఓకే, నా మినిమం డేట్ మినిమం. సో ప్రతి కస్టమర్కి నాకు ఆ డేట్ కావాలి. ప్రతి కస్టమర్కి నాకు మినిమం ఆర్డర్ డేట్ కావాలి. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ an LOD for the first order date. Okay, so formula is, we'll use the fixed LOD, fixed at customer name level of detail. I need the minimum order date. ఇది ఫస్ట్ ఫార్ములా. ఓకే, ప్రతి ఒక్క కస్టమర్ నేమ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి వాళ్ళ మినిమం ఆర్డర్ డేట్ మనం ఫెచ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేశారు, ఫస్ట్ పర్చేస్ ఎప్పుడు చేశారు అనేది మనం కనుక్కుంటున్నాం మిన్ ఫంక్షన్తో. ఇది వచ్చేసింది. అండ్ ఇది కూడా నేను మీకు గ్రాఫ్లో పెట్టి చూపిస్తాను. అండ్ ఇది కూడా డేటే కదా, ఇట్ ఈస్ హోల్డింగ్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ డేట్, ఫస్ట్ ఆర్డర్ డేట్. సో దాని డేటా టైప్ కూడా డేటే. డేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనం దీన్ని గ్రాఫ్కి తీసుకెళ్ళినప్పుడు అది ఇయర్ లెవెల్లో రోల్ అప్ అయి ఉంటుంది. సో ఎగ్జాక్ట్ డేట్ చూడాలి. ఒక మెథడ్ ఇందాక చూపించాను మీకు, ఏంటది? డేట్ ఫీల్డ్ మీద డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత డిస్క్రీట్గా మార్చుకోవడం. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ మోర్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మోర్కి వెళ్ళి కస్టమైజ్ చేయొచ్చు. ఇక్కడ కస్టమైజ్ చేసినప్పుడు మనం ఎగ్జాక్ట్ గ్రాన్యులారిటీ తీసుకోవచ్చు. నాకు మంత్ అండ్ డే అండ్ ఇయర్ అన్నీ కావాలి. మంత్ అండ్ డే అండ్ ఇయర్ వెన్ ద ట్రాన్సాక్షన్ హ్యాపెండ్. సో ఆ గ్రాన్యులారిటీ తీసుకున్నాను నేను. అండ్ ఓకే చేసినప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో ఇట్స్ షోయింగ్ అస్ ద ఫస్ట్ ఆర్డర్ డేట్. ప్రతి కస్టమర్కి తన మినిమం డేట్ is the first order date. Okay, for every customer the minimum date is stored as the first order date. And ఇది మనకి LOD3 వచ్చింది. ఓకే, సో డన్. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ డేట్ తెచ్చుకోవాలి. అది కొంచెం ట్రికీ అవుతుంది. ఆరన్ బర్జ్మన్కి సెకండ్ ఆర్డర్ డేట్ ఇది, ఆరన్ హాకిన్స్కి సెకండ్ ఆర్డర్ డేట్ ఇది. సో ఈ డేట్ ఎట్లా పిక్ చేసుకోవడం? ఓకే, సో నేను ఏ కండిషన్ పెడతానంటే ఆర్డర్ డేట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ డేట్. ఓకే, ఆర్డర్ డేట్ ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ డేట్ కన్నా గ్రేటర్ అయి ఉంటే అప్పుడు ఆ రికార్డ్స్ మాత్రమే మనకు కావాలి. సో ఆర్ కండిషన్ ఇస్ దట్ ది ఆర్డర్ డేట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద ఫస్ట్ ఆర్డర్ డేట్. సో ఈ కండిషన్ పెట్టినప్పుడు
ఈ కండిషన్ పెట్టినప్పుడు ఫస్ట్ రికార్డ్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది కదా, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ డేట్ ఈజ్ ఈక్వల్ టు ద ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ డేట్. ఈక్వల్ టు కోసం మనం చూడట్లేదు, మన కండిషన్ ఇట్ షుడ్ బి గ్రేటర్. సో ఈ రికార్డ్ కండిషన్ని మీట్ అవ్వదు, ఈ రికార్డ్ కండిషన్ని మీట్ అవుతుంది. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ ఆర్డర్ డేట్. ఇది కూడా ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ ఆర్డర్ డేట్. దిస్ ఈస్ ఆల్సో గ్రేటర్ దాన్ ద ఫస్ట్ ఆర్డర్ డేట్. అలా మనకు అన్ని డేట్స్ వస్తాయి, ఆల్ ద డేట్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ ఆర్డర్ డేట్ వస్తాయి ఈ కండిషన్తో. కానీ మనకి అన్ని అవసరం లేదు కదా, మనకి we don't need all the dates which are greater than the first order date. We need the minimum of that list. So of all the dates which are greater than the first order date, we will take the minimum. అప్పుడు మనకి సెకండ్ ఆర్డర్ డేట్ వస్తుంది. అంటే of all the dates which are greater than the first order date. ఇప్పుడు greater than కండిషన్ పెట్టడం వల్ల ఫస్ట్ రికార్డ్ ఆ కండిషన్ మీట్ అవ్వకపోవడం వల్ల అది ఎలిమినేట్ అయిపోయింది. రిమైనింగ్ అన్ని డేట్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ ఆర్డర్ డేట్ వచ్చేసాయి. మనకు అన్ని అవసరం లేదు, అందులోంచి మినిమం తీసుకున్నామంటే అదే మన సెకండ్ ఆర్డర్ డేట్ అవుతుంది. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ యూస్ కేస్. ఫైండింగ్ ద సెకండ్ ఆర్డర్ డేట్ ఎలా కనుక్కుంటారు? ఎగ్జాక్ట్లీ సెకండ్ ఆర్డర్ డేట్ ని ఫస్ట్ ఆర్డర్ డేట్ కన్నా గ్రేటర్ గా ఉన్న ఆర్డర్ డేట్స్ లోంచి మినిమం తీసుకుంటాము. దట్ విల్ బికమ్ ద సెకండ్ ఆర్డర్ డేట్. ఇది ఇప్పుడు మనం రాయబోయే లాజిక్, అండ్ ఇది మనం ప్రతి ఒక్క కస్టమర్ కి కనుక్కోవాలి. వి నీడ్ ఇట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్. సో ఐల్ క్రియేట్ అ క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్ ఫార్ ద సెకండ్ ఆర్డర్ డేట్. ఎలా? ఇఫ్ ది ఆర్డర్ డేట్ is greater than the first order date, then only I'm interested in those order dates. End. Finish. End of story. So what will this formula do? Give it a thought. What will this formula do? If the order date is greater than first order date, then only fetch me the order dates. Appude naaku aa order date maatrame kavali. So first one, because it is equal and does not satisfy the condition, adi raadu, migitha anni vastayi. ఇక్కడ మళ్ళీ ఇది రాదు, మిగతా అన్నీ వస్తాయి. కానీ మనకు అన్ని ఆర్డర్ డేట్స్ అవసరం లేదు కదా, మినిమం కావాలి, ఆ లిస్ట్ లోంచి మినిమం కావాలి. సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ని నేను మిన్ ఫంక్షన్ లో ర్యాప్ చేస్తున్నా. మిన్ ఫంక్షన్ లో ర్యాప్ చేశాను. అండ్ ఇది మనకి ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్ లో కావాలి? గ్రాఫ్ లో ఉన్న డేటా బట్టించి కాదు, ఇది మనకి ప్రతి ఒక్క కస్టమర్ కి కావాలి. ఫర్ ఎవ్రీ కస్టమర్ we need the minimum of the dates which are greater than the first order date. So కస్టమర్ లెవెల్ కాబట్టి ఫిక్స్ దట్ కస్టమర్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఈ డేటా మొత్తం తెచ్చుకుంటున్నాం. సో ఇది మన సెకండ్ క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్. అండ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక చిన్న రెడ్ కలర్ స్విగ్లీ లైన్ వచ్చింది, అండ్ ఇక్కడ నాకు క్యాల్క్యులేషన్ వ్యాలిడ్ అన్న మెసేజ్ రావట్లేదు. క్యాల్క్యులేషన్ కంటైన్స్ ఎర్రర్స్. సో ఫార్ములాలో ఎర్రర్స్ ఉంటాయి, సింటాక్స్ ఎర్రర్స్ ఉంటాయి. టాబ్లో మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది విత్ అ పాసిబుల్ సొల్యూషన్. ఇక్కడ ఏమైంది, నేను క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఇవ్వలేదు, ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్ ఫాలోయింగ్ ది ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. ఓకే, ద క్యాల్క్యులేషన్ ఇస్ నౌ వ్యాలిడ్. సో సెకండ్ ఆర్డర్ డేట్ కూడా కనుక్కున్నాం, దీన్ని కూడా చార్ట్ లో డిస్ప్లే చేస్తాను. హౌ? ఐల్ టేక్ ఇట్ ఇన్ టు ద రోజ్ షెల్ఫ్, అండ్ ఇక్కడికి వెళ్ళి మోర్ అన్న ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నుంచి కస్టమైజ్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చూస్ month, day and year. Okay, so Aaron Birchman ki 7th March is the second order date. Aaron Hawkins ki 13th May is the second order date. Aaron Smalling ki 28th March is the second order date. Mana formula baane work avutundi. Second order date perfect ga fetch అయిపోయింది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ డేట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి డిఫరెన్స్ కావాలి. ఆ రెండు డేట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? అండ్ డిఫరెన్స్ హ్యాస్ టు బి కంప్యూటెడ్ ఇన్ నంబర్ ఆఫ్ డేస్. సారీ, నాట్ ఇన్ నంబర్ ఆఫ్ డేస్, ఇన్ నంబర్ ఆఫ్ మంత్స్. హౌ మెనీ మంత్స్ డిడ్ ఇట్ టేక్ ఫర్ అ పర్సన్ టు మేక్ అ సెకండ్ ట్రాన్సాక్షన్? ఓకే, ఎంత ఈ రెండు డేట్స్ మధ్య మంత్స్ లో డిఫరెన్స్ ఎంత, ఎన్ని మంత్స్? సో దానికోసం వీ కెన్ యూజ్ అ డేట్ డిఫ్ ఫంక్షన్. అనాలిసిస్ ఆప్షన్, క్రియేట్ క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్. I'm going to find out the months to second purchase.
So I'll use the date diff formula. Date diff, difference between two dates. ఎలా యూనిట్స్ ఆఫ్ డేట్ పార్ట్ స్పెసిఫై చేయాలి. ఇప్పుడు డిఫరెన్స్ మీకు నంబర్ ఆఫ్ డేస్లో కావాలంటే డేట్ పార్ట్ని డేగా ఇవ్వాలి. డిఫరెన్స్ మీకు నంబర్ ఆఫ్ మంత్స్లో కావాలంటే డేట్ పార్ట్ని మంత్గా ఇవ్వాలి. డిఫరెన్స్ మీకు నంబర్ ఆఫ్ ఇయర్స్లో కావాలంటే డేట్ పార్ట్ని ఇయర్గా ఇవ్వాలి. అలా స్టార్ట్ డేట్ ఇస్ వెన్ ది ఆర్డర్ వాజ్ ప్లేస్డ్, ఫస్ట్ ఆర్డర్ డేట్, అండ్ ఎండ్ డేట్ ఇస్ వెన్ ఎండ్ డేట్ ఇస్ ద సెకండ్ ఆర్డర్ డేట్ కదా. ఎండ్ డేట్ ఇస్ ద సెకండ్ ఆర్డర్ డేట్. సో అది నా ఎండ్ డేట్. సో ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆర్డర్ డేట్కి లాస్ట్ ఆర్డర్ డేట్కి మధ్య డిఫరెన్స్ ఇన్ నంబర్ ఆఫ్ మంత్స్ ఇస్తుంది. ఓకే, ఇన్ నంబర్ ఆఫ్ మంత్స్. నౌ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ టు ద టెక్స్ట్ షెల్ఫ్ అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ నంబర్ ఆఫ్ మంత్స్. సో ఇక్కడ డిఫరెన్స్ ఇన్ నంబర్ ఆఫ్ మంత్స్ 1 month, ఇక్కడ 20 months. సో కొన్ని ప్లేసెస్లో <6 months లోనే సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ చేశారు కస్టమర్. కొన్ని ప్లేసెస్లో మోర్ దాన్ 6 months తీసుకున్నారు, ఆల్మోస్ట్ 19, 20, 22 months వరకు కూడా తీసుకున్నారు. జీరో అంటే ఏంటి అర్థం? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ పర్చేస్ ఆర్డర్ డేట్ ఇస్ జీరో, అప్పుడు మీనింగ్ ఏంటి అంటే సెకండ్ ఆర్డర్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ మంత్ యాజ్ ద ఫస్ట్ ఆర్డర్. వీళ్ళు కొన్ని మంత్స్ ఏం తీసుకోలేదు, అదే మంత్లో వచ్చి మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా చేసేసారు. ఓకేనా? సో జీరో అంటే దే హ్యావ్ కమ్ బ్యాక్ ఇన్ ద సేమ్ మంత్ టు మేక్ అనదర్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు వాట్ అబౌట్ కస్టమర్స్ హూ నెవర్ మేడ్ అనదర్ ట్రాన్సాక్షన్? అందరూ ప్రతిసారి మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం రావాల్సిన అవసరం లేదు కదా. సమ్ ఆఫ్ దెమ్ మే నాట్ లైక్ ఇట్. సో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు హూ ప్లేస్డ్ ఓన్లీ వన్ ఆర్డర్ అండ్ దే నెవర్ కేమ్ బ్యాక్. They never came back to make another transaction. So what about them? వాళ్ళకి సెకండ్ ఆర్డర్ డేట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కదా. They didn't make another transaction, so the second order date wouldn't exist. If the date itself doesn't exist, difference కూడా ఉండదు. సెకండ్ ఆర్డర్ డేటే లేనప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ డేట్కి మధ్య డిఫరెన్స్ కూడా ఉండదు కదా. సో అసలు ట్రాన్సాక్షన్ సెకండ్ ట్రాన్సాక్షనే జరగలేదు అనుకోండి, ఆ డిఫరెన్స్ కూడా నల్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు మనకి అన్ని సినారియోస్ హ్యాండిల్ అయిపోయాయి. We know there are people who have taken less than 6 months. We know there are people who have taken more than 6 months. We also know that there are people who have never come back to make another transaction. So ఇంతవరకు క్లియర్. ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ డేటా, ఎన్ని మంత్స్ తీసుకున్నారు అన్న డేటాని బేస్ చేసుకుని మనం వాళ్ళని డిఫరెంట్ బకెట్స్లో వేయాలి, డిఫరెంట్ కేటగిరీస్లోకి కేటగరైజ్ చేయాలి. దానికి మళ్ళీ ఇంకో క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్ టు చెక్ ద రిపీట్ పర్చేసింగ్ ప్యాటర్న్. సో ఇఫ్ the months to second purchase, okay, is greater than 6, then we will say that they have taken more than 6 months. Else if otherwise, check is the months to second purchase less than or equal to 6. Equal to kuda ikkade teeseskuntunnanu. Then we will say they have taken less than 6 months. Else more than 6 months కాదు, less than 6 months కూడా కాదు, equal to కాదు, అప్పుడు ఇంకెవరు రిమైనింగ్ ఉన్నారు ఇక్కడ? Who is left out? Right, think over. Who is left out? People who have not made a second transaction. No second purchase. వాళ్ళు left out ఉన్నారు, వాళ్ళని కూడా మనం ఇప్పుడు హ్యాండిల్ చేసాం. సో ఈ ఫార్ములా ప్రకారం we are categorizing our customers into 3 types. People who have taken more than 6 months for the second transaction, people who have taken less than 6 months, and people who never made another purchase at all, no second purchase. Okay. So దీన్ని బట్టించి ఇప్పుడు మన యాక్చువల్ చార్ట్ క్రియేట్ అవుతుంది. ద యాక్చువల్ సొల్యూషన్, యూస్ కేస్ 3కి సొల్యూషన్. సక్సెస్ఫుల్గా ఎల్ఓడి యూస్ చేసి ఫస్ట్ ఆర్డర్ డేట్ సెకండ్ ఆర్డర్ డేట్ తెచ్చుకుని ఆ డేటాతో డిఫరెన్స్ చూసుకుని అక్కడ నుంచి కస్టమర్స్ని 3 బకెట్స్లోకి క్లాసిఫై చేసాం. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీలో ఎంతమంది ఉన్నారన్నది చూడాలి. సో మామూలుగా మనం రైట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసామనుకోండి, ఒక ఫీల్డ్ని రైట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసినప్పుడు
లేదా మ్యాక్బుక్ అయితే ఆప్షన్ కి హోల్డ్ డౌన్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేసినప్పుడు మీకు ఒక డ్రాప్ ఫీల్డ్ వస్తుంది. నార్మల్ డ్రాగ్ అండ్ డ్రాప్ కాదు, ఇది రైట్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. అప్పుడు డ్రాప్ ఫీల్డ్ అనే ఒక పాపప్ వస్తుంది. ఇట్ ఈస్ ఆస్కింగ్ అస్ విచ్ ఫీల్డ్ యూ వాంట్ టు డ్రాప్. అంటే వెన్ యూ డూ అ రైట్ క్లిక్ ట్యాబ్లోకి అర్థమవుతుంది మీరు రెగ్యులర్ యూసేజ్ లాగా యూజ్ చేయటం లేదు దీన్ని, యూర్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ డిఫరెంట్లీ అన్నది అర్థమైంది. అందుకనే మనకి క్వశ్చన్, విచ్ ఫీల్డ్ డూ యూ వాంట్ టు డ్రాప్? Distinct count of customer name. Okay, this is what I would like to drop. I want to know how many customers are there in each bucket. How many customers are there in each bucket? So 365 customers have taken less than 6 months. For what? For making a second transaction. 416 customers have taken more than 6 months to make a second transaction. And 12 customers have not made a second purchase at all. అన్నది మనకు అర్థమవుతుంది. అండ్ ఇదంతా నంబర్ ఆఫ్ కస్టమర్స్. మన యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? పర్సెంట్ ఆఫ్ కస్టమర్స్ కావాలి. సో ఈ నంబర్ని పర్సెంట్గా మార్చడానికి సింప్లీ మనం క్విక్ టేబుల్ క్యాల్కులేషన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ని యూజ్ చేయొచ్చు. అది యూజ్ చేసినప్పుడు వీ కెన్ సీ హౌ మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ లెస్ దాన్ 6 months, హౌ మెనీ పీపుల్ హ్యావ్ టేకెన్ మోర్ దాన్ 6 months, అండ్ ఎంతమంది అసలు సెకండ్ పర్చేస్ సెకండ్ ట్రాన్సాక్షన్ చెయ్యలేదు. జస్ట్ 1.5%. అంటే ఏంటి అర్థం? కస్టమర్ రిటెన్షన్ చాలా బాగా ఎక్సలెంట్గా జరుగుతుంది ఇక్కడ. మళ్ళీ మళ్ళీ వస్తున్నారు కస్టమర్స్ మన ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడానికి. సో కస్టమర్ రిటెన్షన్ ఇస్ ఎక్సెప్షనలీ గుడ్. జస్ట్ 1.5% మెంబర్స్ మాత్రమే మళ్ళీ తిరిగి రాలేదు. మేబీ వస్తారేమో ఫ్యూచర్లో, బట్ యాజ్ ఆఫ్ నౌ 1.5% కస్టమర్స్ మాత్రమే తిరిగి రాలేదు. అంటే కస్టమర్స్ ని రీటైన్ చేసుకోగలుగుతుంది ఈ బిజినెస్ అని అర్థం. ఓకే, సో దట్ వాస్ ద యూస్ కేస్. విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వన్. యూస్ కేస్ నంబర్ 4, హిస్టోగ్రామ్ ఆఫ్ ఆర్డర్స్. ఓకే, హిస్టోగ్రామ్ ఆఫ్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు we have to find out the number of customers who have placed certain number of orders. Okay, ఎలా చెప్పాలంటే ఇప్పుడు when would someone become the customer? If they have placed an order కదా. ఫలానా పర్సన్ సూపర్ స్టోర్ కస్టమర్ అంటే వాళ్ళు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తుంటే కస్టమర్ అవుతారు. వాళ్ళకు ఒక ఎంట్రీ ఉంటుంది డేటాబేస్లో, వాళ్ళ పేరు మనకి చార్ట్లో కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారన్నది మనకు కావాలి. How many orders did they place? How many orders అనేది సింపుల్. మీరు ఆర్డర్ ఐడిని రైట్ క్లిక్తో తీసుకెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అప్పుడు మీకు డ్రాప్ ఫీల్డ్ అన్న పాపప్ వస్తుంది. యూ సెలెక్ట్ కౌంట్ డిస్టింక్ట్ ఆఫ్ ఆర్డర్ ఐడి అండ్ క్లిక్ ఆన్ ఓకే. అంటే ఒక్కొక్క కస్టమర్ యునీక్గా ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఓకే, సపోజ్ మీకు రైట్ క్లిక్తో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రావటం లేదనుకోండి, యు నీడ్ నాట్ వరీ. నార్మల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఆ తర్వాత ఆ ఫీల్డ్ మీ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి దాన్ని అప్పుడు మెజర్గా మార్చండి. అక్కడ నుంచి కౌంట్ డిస్టింగ్ తీసుకోవచ్చు. సో ఐదర్ వే ఇట్ ఇస్ ఫైన్, వాట్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ టు యూ. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ దిస్ చార్ట్ షోయింగ్ అస్? నంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ కస్టమర్. ఆరన్ బర్జ్మన్ 3 orders ప్లేస్ చేశారు. ఆడమ్ హార్ట్ 10 orders ప్లేస్ చేశారు. ఇక్కడ ఆండీ 4 orders మాత్రమే ప్లేస్ చేశారు. సంబడి హియర్ ఏడ్రియన్ 2 orders ప్లేస్ చేశారు. సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంతమంది కలెక్టివ్గా అన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు. అంటే వాట్ ఎవర్ గివెన్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ పీపుల్ హ్యావ్ ప్లేస్డ్ 7 orders. ఇది కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7, so on and so forth. How many customers placed 7 orders? అలాగే ఎంతమంది కస్టమర్స్ 10 orders ప్లేస్ చేశారు? 1 2 so on. ఎంతమంది కస్టమర్స్ 9 orders ప్లేస్ చేస్తున్నారు? ఎంతమంది కస్టమర్స్ ఓన్లీ 1 order ప్లేస్ చేశారు? ఓకే, అది రిక్వైర్మెంట్. ద నంబర్ ఆఫ్ కస్టమర్స్ హూ ప్లేస్డ్ వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ గాట్ ప్లేస్డ్ 1 2 3 4 5 and 9. సో ఇప్పుడు అది ఎలా చేయడం? ఓకే, నంబర్ ఆఫ్ కస్టమర్స్ కావాలి కదా అని చెప్పేసి మనం కస్టమర్ నేమ్ దగ్గరికి వెళ్ళి దీన్ని కౌంట్ డిస్టింగ్గా మారిస్తే పని చేయదు. అప్పుడు మనకి టోటల్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటే 793 people ఉన్నారు.
వాళ్ళంతా కలెక్టివ్గా టోటల్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ 5009 ఆర్డర్స్ ప్లేస్ చేశారన్నది మాత్రమే తెలుస్తుంది. ఓకే, మనకు కావాల్సిన డిజైర్డ్ చార్ట్ ఇది కాదు. సో ఎలా ఇది చేయడం, నేను అండూ చేస్తాను ఆ స్టెప్ని. ఎలా అది చేయడం అంటే, somehow if we can get information about the number of orders per customer, data number of orders per customer, Aaron Hawkins 7, Aaron Smelling 7, Adam 8, Adam Hart 10, ఈ ఇన్ఫర్మేషన్ మనం ఒక క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్లో పెట్టుకుంటే అప్పుడు ఆ డేటా యూస్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఎలా తేయడం, ప్రతి ఒక్క కస్టమర్ ప్లేస్ చేసిన డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా కనుక్కోవడం, అగైన్ ఫిక్స్డ్ LOD యూస్ చేసి. సో ఫార్ములా విల్ బి లైక్ దిస్: నంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ కస్టమర్. ఓకే, fixed at customer name level of detail. I want the distinct count of orders that they have placed. Ila. Fixed at customer name level, we would like to get the distinct count of orders. So ఈ ఇన్ఫర్మేషన్ చార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఒక ఫార్ములా త్రూ తెచ్చుకుని ఈ ఫీల్డ్లో సేవ్ చేస్తున్నాం. What will this formula do again? For every member in the customer name field, ప్రతి ఒక్క కస్టమర్కి డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డర్స్ దట్ దే హ్యావ్ ప్లేస్డ్, వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఈ పర్టిక్యులర్ ఫీల్డ్లో స్టోర్ చేసి పెడుతుంది. ఈ ఫార్ములా ఆ ఫీల్డ్లో సేవ్ చేస్తుంది ఆ డేటాను. ఓకే, ఇప్పుడు ఈ డేటా మనకి క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్లో వచ్చేసింది, కాకపోతే అది మెజర్. ఇప్పుడు మెజర్ అయితే మాత్రం ప్రాబ్లం ఏంటి, మెజర్ అయితే అది అగ్రిగేట్ అయిపోతుంది, బై డిఫాల్ట్ అగ్రిగేట్ అయిపోతుంది. సో మనకు వచ్చిన డేటా అంతా ఒక అగ్రిగేట్ అవుతుంది. సో ఇలా అయిపోతుంది. ఆ నంబర్స్ ఏదైతే ప్రతి కస్టమర్ ప్లేస్ చేసిన యూనిక్ ఆర్డర్స్ కౌంట్ ఉందో అది ఫర్దర్గా సమ్అప్ అయిపోయింది. ఓకే, అండ్ వీ కెన్ సీ దట్ వాల్యూ. మనకి అగ్రిగేషన్ అక్కర్లేదు, వీ నీడ్ ద డేటా. ప్రతి కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఏదైతే మనం తెచ్చామో ఆ కౌంట్, ఆ వాల్యూస్ చూడాలి మనం. సో ఎలా అగ్రిగేషన్ని ఎలా ప్రివెంట్ చేయడము, వాల్యూస్ని ఎలా డిస్ప్లే చేయడము. ఓకే, వెన్ యూ డోంట్ వాంట్ టు అగ్రిగేట్ అ ఫీల్డ్, జస్ట్ మూవ్ ఇట్ ఇన్ టు ద డైమెన్షన్స్ పేన్. సో ఇక్కడ నుంచి ఈ మెజర్ని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను పైన డైమెన్షన్స్ పేన్లో. అప్పుడు అది డైమెన్షన్ అయిపోయింది. ఇది డైమెన్షన్ అయినప్పుడు ఏమవుతుంది, డైమెన్షన్స్కి ఎటువంటి అగ్రిగేషన్ ప్రాపర్టీ ఉండదు, అవి అగ్రిగేట్ అవ్వవు, అందులో ఉన్న వాల్యూస్ మాత్రమే లిస్ట్ అవుట్ అవుతాయి. సో నేను ఇది తీసుకెళ్ళినప్పుడు కాలమ్స్ షెల్ఫ్కి నంబర్ 1, 2, 3, 4 అలా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, 1 ఉంది అంటే దెర్ ఆర్ పీపుల్ హూ ప్లేస్డ్ ఓన్లీ 1 ఆర్డర్ అని అర్థం. 2 ఉంది అంటే దెర్ ఆర్ కస్టమర్స్ హూ ప్లేస్డ్ 2 ఆర్డర్స్. 3 అంటే దెర్ ఆర్ పీపుల్ హూ ప్లేస్డ్ 3 ఆర్డర్స్. అలా అప్ టు 13. 13 తర్వాత మనకి 14 కానీ 15 కానీ 16 కానీ కనిపించడం లేదు. అంటే none of our customers have placed either 14 or 15 or 16 orders. 13 తర్వాత డైరెక్ట్ గా ఎవరో 17 ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఓకే, సో ఓకే, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి అని ఒక క్లారిటీ వచ్చింది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎంతమంది కస్టమర్స్ ఆ ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఎంతమంది ఓన్లీ 1 ఆర్డర్ ప్లేస్ చేశారు అండ్ నెవర్ కేమ్ బ్యాక్, ఎంతమంది 2 ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఎంతమంది కస్టమర్స్ 3 ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఇది మనం చూపించాలి. నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ఈచ్ బకెట్. సో కౌంట్ కాబట్టి నేను రైట్ క్లిక్లో తీసుకెళ్తాను కస్టమర్ నేమ్ని. డ్రాప్ ఫీల్డ్ అన్న మెన్యూ వచ్చినప్పుడు ఇక్కడ నేను కౌంట్ డిస్టింక్ట్ ఆఫ్ కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ మీకు రైట్ క్లిక్తో రావటం లేదు లేదా ఆప్షన్ క్లిక్తో రావటం లేదైతే యు నీడ్ నాట్ వరీ, కస్టమర్ నేమ్ డైరెక్ట్గా తీసుకోండి. ఆ తర్వాత ఆ పిల్ డ్రాప్ డౌన్ ఐకాన్ మీద క్లిక్ చేసి మెజర్ ఆప్షన్కి వెళ్ళి అగ్రిగేషన్ని అసోసియేట్ చేయండి. దిస్ ఇస్ ఆల్సో ఫైన్. ఐదర్ వే యూ విల్ గెట్ ద సేమ్ చార్ట్ అగైన్. సో వాట్ డు వి అండర్స్టాండ్? There are 12 customers who placed only 1 order. 1 order మాత్రమే ప్లేస్ చేసి
మళ్ళీ రిటర్న్ రాకుండా వెళ్ళిపోయింది జస్ట్ 12 people. మనకి ఆ ప్రీవియస్ గ్రాఫ్ లో కూడా అదే కదా చూసాము. There are 1.5% customers, that is 12 customers without a second purchase. 12 people are there without a second purchase. అంటే వాళ్ళు just one order place చేసి వెళ్ళిపోయారు 12 people. 34 customers ఉన్నారు, వీళ్ళు 2 orders place చేశారు. There are 53 people who placed 3 orders. అలా చూసుకుంటూ వెళ్తే ఎంతమంది 17 orders place చేశారు? ఓన్లీ 1 customer. ఎవరో ఒకే ఒక కస్టమర్ మాత్రం 17 orders ప్లేస్ చేశారు అన్నది మనకి అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ టు అనదర్ యూస్ కేస్, కోహోర్ట్ అనాలిసిస్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐ నో చాలా యూస్ కేసెస్ ఒకే వీడియోలో కవర్ చేస్తున్నాను. సో కొంతమంది కంప్లైంట్ చేయొచ్చు ఇంత పెట్టేస్తే ఒకేసారి చూడడం కష్టమని. బట్ నాకు స్మాల్ వీడియోస్ చేయాలంటే అంత కన్వీనియంట్గా ఉండదు. సో మొత్తం కాన్సెప్ట్ ఒక ఫ్లోలో చెప్పేస్తున్నాను. సో వాట్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ఇస్, వీడియో మీకు నచ్చినప్పుడు మీరు పాజ్ చేయొచ్చు, నచ్చినప్పుడు ప్లే చేయొచ్చు కదండి. సో దట్స్ నాట్ అ బిగ్ డీల్. మీరు ఒక్కొక్క యూస్ కేస్ స్లోగా చూడండి, ఒక యూస్ కేస్ చూసి దాన్ని సాల్వ్ చేయండి, దాన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత వీడియో అక్కడ పాజ్ చేసి వదిలేయండి. మళ్ళీ మీకు ఓపిక ఉన్నప్పుడు నెక్స్ట్ డేనో 2-3 days తర్వాత మళ్ళీ ఇంకో యూస్ కేస్ చూసుకోండి, మళ్ళీ దాన్ని మీరు సాల్వ్ చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఒకే ఫ్లోలో చూసే పని లేదు కదా, అటువంటి రెస్ట్రిక్షన్ ఏం లేదు మీ పైన. మీ కన్వీనియన్స్ బట్టించి మీరు కంప్లీట్ వీడియో చూడొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ రీప్లే చేయొచ్చు. సో ఇట్స్ మై రిక్వెస్ట్, డోంట్ ఆస్క్ మీ ఫర్ షార్ట్ వీడియోస్. రియల్లీ కష్టము షార్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలంటే నాకు పర్సనలీ. సో నేను బిగ్ వీడియోస్ అయితే పెడతాను, మీరు దాన్ని ట్రిమ్ చేసేసుకోండి. ఓకే, మీరు దాన్ని వెరెవర్ యూ నీడ్ పాజ్ చేసుకుని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కోహోర్ట్ అనాలిసిస్ చూద్దాము. అసలు కోహోర్ట్ అంటే ఏంటి? ఫస్ట్, కోహోర్ట్ ఇస్ గ్రూప్. కోహోర్ట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కస్టమర్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఈ పర్టిక్యులర్ సినారియోలో ఇదంతా రీటైల్ సెగ్మెంట్ రిలేటెడ్ కదా. సూపర్ స్టోర్ ఇస్ రీటైల్ బిజినెస్. వాళ్ళు దే ఆర్ సెల్లింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇదంతా రీటైల్ బిజినెస్ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడుతున్నాం మనం. కస్టమర్స్, పర్చేసెస్, ట్రాన్సాక్షన్స్, ఆర్డర్స్, ఇదంతా అన్ని డొమైన్స్ లో మోరోలెస్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నారు, బ్యాంకింగ్ డొమైన్ లో అయితే అవి డెబిట్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆ టైప్ లో ఉంటుంది. ఓకే, ఆల్ రైట్. సో కోహోర్ట్ అనాలిసిస్. ఫస్ట్ కోహోర్ట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లెట్స్ సే ఇక్కడ నాకు ఐ హ్యావ్ డేటా ఫర్ డిఫరెంట్ ఇయర్స్, అండ్ ప్రతి ఇయర్లో కొంతమంది కస్టమర్స్ వెళ్ళి కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసుంటారు, పర్చేసెస్ చేసుంటారు. చూద్దాం ఎంతమంది కస్టమర్స్ ఏ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ చేశారన్నది. నేను ఇది బార్ గ్రాఫ్ చేసేస్తాను అండ్ ఐ టర్న్ ఆన్ ద మార్క్ లేబుల్స్. సో దీన్ని బట్టించి మనకు అర్థమవుతోంది ఏంటంటే 2014లో the year when the business was first established. ఓకే, అదే ఫస్ట్ బిగినింగ్ అక్కడే 2014లో బిగిన్ అయింది అనుకుందాం. అప్పుడు అదే కదా ఫస్ట్ ఇయర్. సో 595 people వచ్చి ట్రాన్సాక్షన్స్ చేశారు, ఏదో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకున్నారు. వీళ్ళందరూ 2014 కోహోర్ట్ కి బిలాంగ్ అవుతారు. అంటే కస్టమర్ వాళ్ళ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆ బిజినెస్ తో ఏ ఇయర్ చేశారో వాళ్ళు ఆ ఇయర్ గ్రూప్ కి బిలాంగ్ అవుతారు. 2014 అనేది ద ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. ఆ ఇయర్ లో వచ్చిన వాళ్ళంతా కొత్త కస్టమర్సే. ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ న్యూ. All of these people, all the 595 people are new customers. They are not existing customers. That is the year of establishment. So andaru 595 new customers manaki vacharu, transactions chesaru. 2015 lo 573 customers transactions చేశారు. ఇప్పుడు ఈ 573 members లో some of them could be new people. అదే ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చి ఉండొచ్చు. 2014 లో రాలేదు, 2015 లో ఫర్ ద ఫస్ట్ టైం వచ్చి ఏదో కొని ఉండొచ్చు. సో వాళ్ళు న్యూ కస్టమర్స్. కానీ ఈ 573 members లో కొంతమంది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా ఉండొచ్చు కదా. ఓల్డ్ కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్.
అంటే ఆల్రెడీ 2014లో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ 2015లో కూడా వచ్చి ఇంకొన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు. ఓకే, అది కోహోర్ట్ అనాలిసిస్. సో ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైం 2015లో వచ్చి ట్రాన్సాక్షన్స్ చేశారో వాళ్ళందరూ మన న్యూ కస్టమర్స్. ఎవరైతే 2015లో ఆల్రెడీ పర్చేసెస్ చేసి మళ్ళీ 2014లో ట్రాన్సాక్షన్స్ చేసి మళ్ళీ 2015లో కూడా పర్చేస్ చేయడానికి వచ్చారో వాళ్ళంతా మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఓకే, మళ్ళీ 2016 వచ్చింది. 2016లో 638 కస్టమర్స్ వచ్చి వేరియస్ ప్రోడక్ట్స్ ని పర్చేస్ చేశారు. అవుట్ ఆఫ్ దట్ some of them could be from this cohort, right? Some of them could be from 2014 group. 2014లో వచ్చిన వాళ్ళల్లో కొంతమంది 2016లో కూడా వచ్చి ఉండొచ్చు. అలాగే 2015లో వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది 2016లో వచ్చి ఉండొచ్చు. అలాగే కొంతమంది న్యూ కస్టమర్స్ వచ్చి ఉండొచ్చు మనకి, అవునా? ఫర్ ద ఫస్ట్ టైం 2016లో వచ్చి ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళు. సో 2014లో రాకుండా 2015లో రాకుండా 2016లో ఫర్ ద ఫస్ట్ టైం సూపర్ స్టోర్కి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళందరూ 2016 కోహోర్ట్ కి బిలాంగ్ అవుతారు. I hope you all understood what is a cohort. We are dividing the customers based on the year in which we acquired them. ఏ ఇయర్ అయితే వాళ్ళని ఆ బిజినెస్ అక్వైర్ చేసిందో, based on the year of acquisition, we are putting them under different cohorts. తర్వాత 2017 వచ్చింది. 2017లో 693 people ట్రాన్సాక్షన్స్ చేశారు. ఇందులో మళ్ళీ 2014 వాళ్ళు వచ్చిండొచ్చు, మళ్ళీ కొంతమంది 2015 వాళ్ళు వచ్చిండొచ్చు, 2016లో వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చిండొచ్చు 2017లో. అట్ ద సేమ్ టైం కొంతమంది న్యూ కస్టమర్స్ కూడా వచ్చిండొచ్చు. ఓకే, సో దిస్ 693 is a combination of existing customers from the previous 3 years and new customers who came to the business for the very first time in 2017. సో వీళ్ళు ఏమవుతారు? 2017 కోహోర్ట్ కస్టమర్స్ అవుతారు. సో అలా మనం డివైడ్ చేస్తాం కస్టమర్స్ ని వేరియస్ కోహోర్ట్స్ లోకి. సో ఎలా కనుక్కునేది? వెన్ డిడ్ ద కస్టమర్ ఫస్ట్ కమ్ టు ద బిజినెస్? ఏ ఇయర్ లో వాళ్ళు ఫస్ట్ టైం వచ్చి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేశారు అన్నది ఎలా కనుక్కోవడం? మనం ఆల్రెడీ చేసాం ఇది, ఫస్ట్ ఆర్డర్ డేట్, రైట్? అది తెలిస్తే అదే వాళ్ళ ఇయర్ ఆఫ్ అక్విజిషన్ అవుతుంది. సో ఫీల్డ్ ఉంది, అయినా నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను, కస్టమర్ acquisition. So fix that customer name level of detail. We would like to get the minimum of order date. So వాళ్ళు చాలా occasions లో ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నా కూడా మనకి మినిమం డేట్ కావాలి. మినిమం డేట్ ఏమిస్తుంది? వాళ్ళు ఫస్ట్ టైం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దాన్ని బట్టించి మనం వాళ్ళని వేరియస్ కోహోర్ట్స్ లో పెడుతున్నాము బేస్డ్ ఆన్ ది అక్విజిషన్ డేట్. సో ఈ కస్టమర్ అక్విజిషన్ నేను కలర్ షెల్ఫ్ కి తీసుకెళ్తే మన చార్ట్ కంప్లీట్. సో 2014లో 595 పీపుల్ వచ్చారు, దే ఆర్ ఆల్ న్యూ పీపుల్. 2015లో అవుట్ ఆఫ్ ద 573 పీపుల్ 437 ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద 14 కోహోర్ట్. ఈ 595లో 437 పీపుల్ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చారు 2015లో, అండ్ 136 న్యూ కస్టమర్స్ ని అక్వైర్ చేశాం. సో ఆరెంజ్ కలర్ లో ఉందంతా 2015 కోహోర్ట్ డేటా. 2016లో ఆఫ్ ద టోటల్ కస్టమర్స్ ఇక్కడ నుంచి 85 పీపుల్ మళ్ళీ వచ్చారు. ఈ 136లో 1 or 2 పీపుల్ మళ్ళీ వచ్చారు, అండ్ 51 అబ్సల్యూట్లీ న్యూ కస్టమర్స్. సో వీళ్ళంతా 2016 కోహోర్ట్ కి బిలాంగ్ అవుతారు. అండ్ 2017లో ఏం జరిగింది? అవుట్ ఆఫ్ ద 595 వీళ్ళలోంచి 517 పీపుల్ మళ్ళీ వచ్చారు 2017లో. ఈ 136లో 120 మెంబర్స్ వచ్చారు ట్రాన్సాక్షన్స్ చేయడానికి, ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవడానికి. ఈ 51లో 45 పీపుల్ వచ్చారు, అండ్ చాలా తక్కువ మంది
న్యూ కస్టమర్స్ వచ్చారు. సో వాళ్ళు 2017 కోహోర్ట్ కి బిలాంగ్ అవుతారు. ఈ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ టెల్స్ అబౌట్ 2 things. ఒక బిజినెస్ గురించి 2 విషయాలు చెప్తుంది. ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద కస్టమర్ రిటెన్షన్ కేపబిలిటీ ఆఫ్ అ బిజినెస్. సో మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ కస్టమర్ రిటెన్షన్ ఆఫ్ సూపర్ స్టోర్? గుడ్ ఆర్ బ్యాడ్? లెట్ మీ నో, కమెంట్స్ లో చెప్పండి. అండ్ కస్టమర్ అక్విజిషన్ గురించి కూడా చెప్తుంది. సో ఏమనుకుంటారు? కస్టమర్స్ ని అక్వైర్ చేయగలుగుతున్నామా? కొత్త కస్టమర్స్ ని బిజినెస్ అట్రాక్ట్ చేయగలుగుతుందా? ఇయర్ ఓవర్ ఇయర్ అక్విజిషన్ ఇంప్రూవ్ అవుతుందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, సో ఫ్రమ్ దిస్ చార్ట్ tell me what do you think about customer retention and tell me what do you think about the customer acquisition capability of a business. Ido one shot two birds antare aa type of chart idi. Ee chart create cheste ee rendu questions ki meeku answer ostundi, customer retention and acquisition. Okay, so that was about fixed LOD. 5 different use cases cover chesamu. I hope meeku koncham clarity ochindi anukuntunnanu fixed LOD meeda. But again, this is not an easy concept to learn and master. It needs a lot of practice. So వీలైనంత ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏమైనా హెల్ప్ సపోర్ట్ కావాలంటే let me know in the comments. అండ్ ఫుల్ కోర్స్ కోసం ఎన్రోల్ అవ్వాలంటే 360 Digit MG వెబ్సైట్కి వెళ్ళి మీరు మీ నంబర్ డ్రాప్ చేయండి. మా సేల్స్ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ మీరు కంప్లీట్ డేటా అనాలిటిక్స్ కోర్స్ కోసం కూడా యూ కెన్ ఎన్రోల్. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ LOD. ఇప్పుడు ఫిక్స్డ్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు ప్రొసీడ్ టు ఇంక్లూడ్ LOD. ఇంక్లూడ్ LOD ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్సిడర్ ద డైమెన్షన్స్ ఇన్ ద వ్యూ. మీరు చార్ట్లో పెట్టిన డైమెన్షన్స్ అన్నిటినీ కన్సిడర్ చేస్తుంది. వ్యూ లెవెల్లో ఉన్న డైమెన్షన్స్ని కన్సిడర్ చేస్తుంది. అలాంగ్ విత్ దట్ ద డైమెన్షన్స్ దట్ ఆర్ specified in the formula. So వ్యూ లెవెల్లో ఉన్న డైమెన్షన్ని తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని డైమెన్షన్స్ని మనం ఫార్ములా త్రూ పాస్ చేస్తాం. అంటే వ్యూ ఒక లెవెల్లో ఉంది, ఒక డైమెన్షనో 2 డైమెన్షన్స్ ఉన్నాయి వ్యూలో. ఇంకొన్ని డైమెన్షన్స్ని మనం ఫార్ములా త్రూ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? డైమెన్షన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు డేటాకి ఏమవుతుంది? ఇట్ బికమ్స్ మోర్ గ్రాన్యులర్ కదా. చార్ట్ విల్ బి ఎట్ అ హయ్యర్ లెవెల్, but computations would be happening at a much more granular level. ఒక very very important point మళ్ళీ మీకు రిమైండ్ చేస్తాను. as the dimensions in the graph increase, dimensions పెరిగే కొద్దీ గ్రాన్యులారిటీ కూడా పెరుగుతుంది. మనం చాలా డీటెయిల్డ్ వ్యూలోకి వెళ్తూ ఉంటాము. డైమెన్షన్స్ తగ్గే కొద్దీ మనం జూమ్ అవుట్ అవుతాం, బయటకు వచ్చేస్తున్నాం, హయ్యర్ లెవెల్ నుంచి డేటాని చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న డైమెన్షన్స్, వ్యూలో ఉన్న డైమెన్షన్స్ ఎలాగో ఉంటాయి, వాటితో పాటు ఇంకొన్ని డైమెన్షన్స్ మనం యాడ్ చేస్తున్నామంటే మన ఫార్ములా బేసిక్లీ చాలా గ్రాన్యులర్ లెవెల్లో ఉన్న డేటా మీద వర్క్ అవుతుంది. ఓకే, అండ్ రియల్ టైంలో ఫిక్స్డ్ LOD థరోగా నేర్చుకుంటే సరిపోతుంది. ఫిక్స్డ్ LOD ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా యూస్ కేసెస్లో ఇట్ విల్ హెల్ప్ యూ. ఇట్ కమ్స్ టు యువర్ రెస్క్యూ లిటరలీ. చాలా యూస్ కేసెస్లో చాలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని సాల్వ్ చేయడానికి. ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ చాలా చాలా రేర్గా యూజ్ చేస్తాము. మీకు యూ మే నెవర్ గెట్ అ సినారియో ప్రాక్టికలీ ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ వాడి సాల్వ్ చేసేంత కాంప్లికేటెడ్ యూజ్ కేసెస్ జనరలీ డే టు డే లైఫ్లో అయితే రావు టాబ్లో మీద. ఒకవేళ ఎప్పుడైనా వస్తే యూ కెన్ వాచ్ దిస్ పార్ట్ ఆఫ్ ద వీడియో జస్ట్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ అనే చెప్తాను నేను. ఓకేనా? సో ఇంక్లూడ్ ఏం చేస్తుంది? ఇట్ గోస్ అట్ అ మోర్ గ్రాన్యులర్ లెవెల్. జస్ట్ ఒక టెక్నికలీ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ సే ఫర్ వేరియస్ కేటగిరీస్ నేను యావరేజ్ ఆఫ్ సేల్స్ చూస్తున్నా అనుకుందాం. ఓకేనా? యావరేజ్ ఆఫ్ సేల్స్ పర్ కేటగిరీ. ఇందులో ఏం డౌట్ ఉండకూడదు. ఇది ఎలా కంప్యూట్ అయింది అన్న దాంట్లో ఏ డౌట్ ఉండకూడదు. ఇక్కడే డౌట్ ఉందంటే ఇంకా మీరు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోకి వెళ్ళి మళ్ళీ చూడాల్సిందే. ఓకేనా? యావరేజ్ సేల్స్ చూస్తున్నాము, కేటగిరీ అనేది చార్ట్లో ఉంది. అంటే ప్రతి ఒక్క కేటగిరీకి
average of the data in the sales column compute అయ్యి display చేస్తుంది tableau మనకి ఇక్కడ. All right, because category is in the graph, for every member in that field, Tableau has computed what is the average of sales and it's displaying it to us. Straightforward. This is how Tableau behaves. ఇప్పుడు let's say నాకు సబ్ కేటగిరీ లెవెల్లో కావాలి, ఆర్ లేకపోతే ప్రతి కేటగిరీలో రీజియన్ లెవెల్లో నాకు యావరేజ్ ఆఫ్ సేల్స్ కావాలి. సో ఏం చేయాలి? సింపుల్, రీజియన్ని గ్రాఫ్లోకి తీసుకెళ్తే బై రీజియన్ మనకి డేటా తెలుస్తుంది అక్కడ. ఓకే, కానీ బై కేటగిరీ నాకు తెలియదు. ఇప్పుడు నేను రీజియన్ని తీసుకొచ్చేసాను, సో రీజియన్ లెవెల్లో నాకు యావరేజ్ ఆఫ్ సేల్స్ కనిపిస్తుంది ప్రతి కేటగిరీ నుంచి, కానీ అట్ కేటగిరీ లెవెల్ ఏముందో నాకు ఆ ఇన్ఫర్మేషన్ పోయింది. సో నేనేం చేస్తానంటే రీజియన్ తీసేస్తాను, అప్పుడు కేటగిరీ లెవెల్లో వచ్చింది. చార్ట్ ఇలాగే ఉండాలి, చార్ట్ యావరేజ్ ఆఫ్ సేల్స్ బై కేటగిరీ మాత్రమే చూపించాలి. అట్ ద సేమ్ టైం రీజియన్ లెవెల్లో కూడా చూడాలి. ఓకే, సో ఎలా చార్ట్లోకి తీసుకురావద్దు, కానీ ఆ డేటా కావాలి అంటే ఎలా మనం చేసేది? ఇంక్లూడ్ ఎల్ఓడితో చేయొచ్చు. దాన్ని ఫార్ములా త్రూ ఇంక్లూడ్ చేద్దాం. విజువలీ తీసుకురాకూడదని, కానీ ఆ డేటా ఆ లెవెల్లో కావాలన్నప్పుడు ఫార్ములా త్రూ తీసుకురావచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ వేర్ ఐ విల్ యూస్ ఇంక్లూడ్ ఎల్ఓడి. ఎలా? ఇంక్లూడ్ రీజియన్ while computing the average of sales. So ఇప్పుడు ఈ ఫార్ములా ఏం చేస్తుంది? At what level is it going to compute average of sales? Think over. At what level will the average of sales be computed here? I hope your answer is not region. Fixed at region level, average of sales అడిగితే అప్పుడు average of sales will be computed per region. ఎందుకంటే అది ఫిక్స్ అయిపోయింది per region. అప్పుడు మనకి రీజన్ లెవెల్లో యావరేజ్ సేల్స్ వస్తుంది అంటే కరెక్ట్. కానీ ఇక్కడ ఫిక్స్డ్ కాదు, మనం యూస్ చేస్తుంది ఇంక్లూడ్. అండ్ ఇంక్లూడ్ బిహేవియర్ ఏంటి? వ్యూలో ఉన్న డైమెన్షన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ ద డైమెన్షన్స్ మెన్షన్ ఇన్ ద కోడ్, ఫార్ములాలో ఉన్న డైమెన్షన్స్. ఓకే, సో వ్యూలో ఏం డైమెన్షన్ ఉంది? మనకి కేటగిరీ ఉంది. వ్యూలో మనకి కేటగిరీ ఉంది, ప్లస్ ఫార్ములా త్రూ మనం రీజన్ తీసుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్క కేటగిరీలో టాబ్లో విల్ నౌ గో టు ఈచ్ రీజన్. ఒక కేటగిరీలో మళ్ళీ ఒక్కొక్క రీజన్కి వెళ్ళి అక్కడ ఆ రీజన్లో ఉన్న యావరేజ్ సేల్స్, ఆ కేటగిరీకి కరెస్పాండింగ్ ఆ రీజన్లో ఉన్న యావరేజ్ ఆఫ్ సేల్స్ ఇస్ గెటింగ్ కంప్యూటెడ్. And our average sales will be stored in this field. Okay, ఇప్పుడు ఆ ఫీల్డ్ లో మనకి యావరేజ్ ఆఫ్ సేల్స్ వచ్చేసింది, అది ఉంది ఫీల్డ్ లో. ఈ ఫీల్డ్ లో ఉన్న డేటా ఏంటంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ దిస్. ఈ వాల్యూస్ కేటగిరీ అండ్ రీజన్ కాంబినేషన్ లో వచ్చే ఈ వాల్యూస్ మన క్యాల్కులేటెడ్ ఫీల్డ్ లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని నేను గ్రాఫ్ కి తీసుకెళ్ళినప్పుడు గ్రాఫ్ హయ్యర్ లెవెల్లో ఉంది కదా. గ్రాఫ్ నా కంప్యూటేషన్ కేటగిరీ ప్లస్ రీజన్ లెవెల్లో జరిగింది, కానీ గ్రాఫ్ కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంది, ఉత్త కేటగిరీ మాత్రమే ఉంది. సో హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు వెన్ ద చార్ట్ ఈస్ అట్ అ హయ్యర్ లెవెల్ కంపేర్డ్ టు యువర్ ఫార్ములా, ఆ ఫార్ములాలో ఉన్న డేటా అగ్రిగేట్ అవుతుంది, రోల్ అప్ అవుతుంది, అగ్రిగేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే కేటగిరీ అండ్ రీజన్ వైజ్ నేను ఇప్పుడు యావరేజ్ ఆఫ్ సేల్స్ చూసాను అనుకోండి, నా ఫార్ములాలో నా దగ్గర ఈ డేటా ఉంది, కానీ చార్ట్లో ఏముంది? కంట్రీ మాత్రమే ఉంది, సారీ కేటగిరీ మాత్రమే ఉంది. కాబట్టి ఆ వాల్యూస్ నా ఫార్ములా ఉన్న ఈ వాల్యూస్ ఏమవుతాయంటే అగ్రిగేట్ అవుతాయి. హయ్యర్ లెవెల్లో ఉంది చార్ట్ కాబట్టి అగ్రిగేట్ అవుతాయి. అంటే ఏమైందంటే ఈ వాల్యూస్ అన్ని సమ్ అప్ అయిపోయాయి. ఎంత సమ్ చేస్తే 1397.7, దట్ ఈస్ కమింగ్ యాజ్ 1398. ఓకే, సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇది
when your chart is at a higher level compared to the formula. ఫార్ములాలో మీరు అప్టైన్ చేసిన డేటా కన్నా చార్ట్ హయ్యర్ లెవెల్లో ఉంటే ఆ వచ్చిన డేటా అగ్రిగేట్ అవుతుంది. అండ్ వెన్ ద చార్ట్ ఈజ్ అట్ అ లోవర్ లెవెల్, మీ ఫార్ములా కన్నా చార్ట్ లోవర్ లెవెల్లో ఉందనుకోండి, అప్పుడు ఆ వాల్యూ రిపీట్ అవుతుంది, రెపిటిషన్ జరుగుతుంది. టూ థింగ్స్, హయ్యర్ లెవెల్లో ఉంటే అగ్రిగేట్ అయిపోతుంది వచ్చిన డేటా అంతా, లైక్ ఇక్కడ సమ్ అయిపోయింది ఆ డేటా అంతా. లోవర్ లెవెల్లో ఉందనుకో చార్ట్, అప్పుడు రెపిటేషన్ జరుగుతుంది. ఈ రెపిటేషన్ ఎక్కడ చూసాం మనం? ఇక్కడ చూసాం. సో ఇక్కడ మన ఎల్ఓడి పర్ రీజన్ మనకి సేల్స్ తెచ్చింది, రీజనల్ సేల్స్ ఎల్ఓడి త్రూ వచ్చింది. కానీ చార్ట్ ఈజ్ అట్ ఎ మచ్ గ్రాన్యులర్ లెవెల్, స్టేట్ వరకు వెళ్ళిపోయింది చార్ట్. ఫార్ములాలో మనం రీజన్ మాత్రమే యూజ్ చేసాము, దాంతో కంపేర్ చేస్తే చార్ట్ ఏమైంది? మచ్ గ్రాన్యులర్ అయిపోయింది, ఎక్కువ గ్రాన్యులర్ ఉంది, స్టేట్ కూడా ఇంక్లూడ్ అయ్యి. అటువంటప్పుడు ఆ వాల్యూ రిపీట్ అవుతుంది, రెపిటిషన్ అక్కడ అవుతుంది. When your chart is at a lower level of granularity compared to the data in your formula, it leads to repetition. And if your chart is at a higher level of granularity compared to the formula, it leads to aggregation. ఇది కొంచెం డిఫికల్ట్ అండి అర్థం చేసుకోవడము, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈవెన్చువల్లీ అర్థమవుతుంది. నాకు కూడా చాలా టైం పట్టింది. రెపిటేషన్ ఎప్పుడు జరుగుతుంది, అగ్రిగేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఇది అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఐఎమ్ టెలింగ్ ఇట్, మీకు చెప్తున్నాను ఇప్పుడు, కానీ ఇట్ మే టేక్ టైమ్ ఫర్ దట్ కాన్సెప్ట్ టు సింక్ ఇన్. ఓకే, సో ఇంక్లూడ్ ఎల్ఓడి అంటే ఏంటి? ఇట్ విల్ గో అట్ అ మోర్ గ్రాన్యులర్ లెవెల్, ఇట్ గోస్ అట్ అ మోర్ గ్రాన్యులర్ లెవెల్ అనేది మాత్రం మనకు అర్థమైంది. సో దీని మీద ఒక యూస్ కేస్ అయితే చేద్దాము. లెట్స్ సీ, ఒక యూస్ కేస్ అయితే చూపిస్తాను, వెదర్ ఆర్ నాట్ యు లైక్ ఇట్. సో కాఫీ చైన్ ఒక డేటా సోర్స్ ఉంటుంది మనకి. మామూలుగా టాబ్లో మీద వర్క్ చేసే వాళ్ళకి అందరూ యూ మైట్ బి ఫెమిలియర్ విత్ ఇట్, ఎందుకంటే మోస్ట్లీ మనం సూపర్ స్టోర్ యూస్ చేస్తాము లేదా కాఫీ చైన్ యూస్ చేస్తాము. సో ఇంక్లూడ్ ఎల్ఓడితో ఒక యూస్ కేస్ చూద్దాం. ఇప్పుడు కాఫీ చైన్ ఉంది కదా, ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. చాలా స్టేట్స్లో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది యుఎస్. అండ్ ప్రతి స్టేట్ నుంచి ఇట్ హాస్ మేడ్ సమ్ ప్రాఫిట్, ప్రతి స్టేట్లో ఇట్ హాస్ మేడ్ సమ్ ప్రాఫిట్. ఓకే, కాలిఫోర్నియా profit is 31,000 something, Colorado profit is 17,000 something. ఓకే, కానీ ప్రతి ఒక్క స్టేట్ కి ఒక టార్గెట్ కూడా ఇవ్వబడింది. ఓకే, సారీ, పార్డన్ మై లాంగ్వేజ్ హియర్ అండ్ దేర్. ఓకే, సో బడ్జెట్ ప్రాఫిట్ తీసుకుంటాను. ఈ బడ్జెట్ ప్రాఫిట్ లో టార్గెట్ ప్రాఫిట్ ఉంది. ప్రతి స్టేట్ కి ఇచ్చిన టార్గెట్ ఆర్ గోల్, వాట్ ఈస్ ఇట్ సపోజ్ టు అచీవ్, ఆ వాల్యూ మనకి బడ్జెట్ ప్రాఫిట్ అన్న ఫీల్డ్ లో కనిపిస్తుంది. యాక్చువల్ ప్రాఫిట్ అండ్ బడ్జెట్ ఆర్ ప్లాన్డ్ ఆర్ టార్గెట్ ఆర్ గోల్. ఓకే, టార్గెట్ ప్రాఫిట్. సో కాలిఫోర్నియా 31,785 is the actual profit, 28,380 is the target. ఓకే, అంటే అచీవ్ చేసిందా లేదా టార్గెట్? ఇప్పుడు చేసింది. క్లియర్లీ 28,000 చేయాల్సిన దగ్గర 31,000 అచీవ్ చేసిందంటే ఆబ్వియస్లీ ఆ స్టేట్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోయింది, బియాండ్ ద టార్గెట్, బియాండ్ ద గోల్. చాలా బాగా పర్ఫామ్ చేసింది ఆ స్టేట్. ఓకే, సో నేను మీకు ఒక పని చేస్తాను, ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను, ప్రాఫిట్ మైనస్ బడ్జెట్ ప్రాఫిట్ చూపిస్తాను. సో ఈ డిఫరెన్స్ పాజిటివ్, కాలిఫోర్నియాకి డిఫరెన్స్ పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంటి? ఇట్ అచీవ్డ్, ఇట్ వెంట్ బియాండ్ ది ఎక్స్పెక్టేషన్, ఇట్ అచీవ్డ్. కొలరాడో అది కూడా అచీవ్ చేసింది. 17,620 టార్గెట్ ఇస్తే 17,743 ప్రాఫిట్ ఇచ్చింది మనకి ఆ స్టేట్. అంటే డెఫినెట్లీ ఇట్ వెంట్ అబవ్ ది ఎక్స్పెక్టేషన్. ఎలా చెప్తున్నాను? డిఫరెన్స్ ఇస్ పాజిటివ్. ఓకే, ఇప్పుడు మీరు ఒహాయో తీసుకోండి. ఒహాయో వాజ్ గివెన్ అ టార్గెట్ ఆఫ్ 11,960. ఇట్ మేడ్ అ ప్రాఫిట్ ఆఫ్ 10,700. అంటే డెఫినెట్గా మిస్ చేసేసింది టార్గెట్ని, అందుకోలేకపోయింది, ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు. సో రీచ్ అవ్వలేదు అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏమైంది? నెగటివ్.
ఎంత మార్జిన్తో ఆ టార్గెట్ని మిస్ అయింది ఈ స్టేట్? 1187. ఇంత మార్జిన్తో మిస్ అయిపోయింది టార్గెట్ని, అచీవ్ చేయలేకపోయింది. సో అచీవ్ చేసింది, ఒక స్టేట్ అచీవ్ చేసింది టార్గెట్ని లేదా చెయ్యలేదు అన్నది ఏ బేసిస్ మీద ఇప్పుడు మనం చెప్తున్నాము? బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్, రైట్? ఆ డిఫరెన్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అంటే అబవ్ ద టార్గెట్, డిఫరెన్స్ అనేది లెస్ దాన్ 0 అంటే ఇట్ డిడ్ నాట్ రీచ్ ద టార్గెట్, బిలో ద టార్గెట్. ఓకే, సో డిఫరెన్స్ పాజిటివ్ అయితే టార్గెట్ ఇస్ met and it has gone above. Difference negative అయితే target is missed. ఇది should be clear. This is one point. ఓకే, మిస్ అయిందా లేకపోతే అచీవ్ అయిందా అన్నది మనం డిఫరెన్స్ పట్టించి చెప్తున్నాం. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ చార్ట్లో స్టేట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న ఈ చార్ట్లో మనం ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ కూడా represent cheyali. How many products have done well in California? How many products have done well in Colorado? How many products have done well in Ohio? Okay, California baga perform chesindante, can we agree that అందులో ఆ స్టేట్ లో సెల్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ తన టార్గెట్ రీచ్ అయిపోయిందనేనా అర్థం? అండ్ ఒహాయో మిస్ చేసిందంటే టార్గెట్ని, అక్కడ సెల్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఫెయిలియరా? అన్ని ప్రోడక్ట్స్ మిస్ అయిపోయా టార్గెట్ని? కాదు కదా. ఇట్ మే ఆర్ మే నాట్ బి ద కేస్, మనకు తెలీదు. ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, అందులోంచి ఎన్ని ప్రోడక్ట్స్ టార్గెట్ని మీట్ అయ్యాయి, ఎన్ని ప్రోడక్ట్స్ టార్గెట్ని మిస్ అయ్యాయి అన్న సంగతి మనకు తెలీదు. ఎందుకంటే ఈ గ్రాఫ్లో మనం స్టేట్ వైజ్ చూపిస్తున్నాము, ప్రోడక్ట్ లెవెల్ వరకు మనం వెళ్ళలేదు. కానీ మనం అది ఇండికేట్ చేయాలి, ఎన్ని ప్రోడక్ట్స్ టార్గెట్ని రీచ్ అయ్యాయి, ఒక్కో స్టేట్లో ఎన్ని ప్రోడక్ట్స్ టార్గెట్ని రీచ్ అయ్యాయి అన్న విషయం ఇక్కడ ఇండికేట్ చేయాలంటే ఎలా? అఫ్ కోర్స్ నేను ప్రోడక్ట్ని నన్ను అలౌ చేస్తే నేను ప్రోడక్ట్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాను అండ్ మీకు ఇప్పుడు నేను వెరీ కంఫర్టబుల్లీ చెప్పగలుగుతాను ఆన్సర్. ఓకే, కాలిఫోర్నియాలో టోటల్ 1 2 3 4 5 6 7 10 12 ప్రోడక్ట్స్ ఆర్ బీయింగ్ సోల్డ్. ఓకే, ట్వెల్వ్ ప్రోడక్ట్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ టోటల్. అది టోటల్ 12 ప్రోడక్ట్స్ అమ్ముతుంటే ఎన్ని ప్రోడక్ట్స్ అబవ్ టార్గెట్ వెళ్ళాయి? డిఫరెన్స్ పాజిటివ్ ఉంటే అబవ్ టార్గెట్ అని కదా. సో 1 2 3 4 5 6 7 8 ఆర్ అబవ్ టార్గెట్. అంటే ఎంత పర్సెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అబవ్ టార్గెట్ వెళ్ళాయి? వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అబవ్ టార్గెట్? ఎలా కనుక్కోవడం? చూడండి, మనం ఎగ్జామ్ 12 మార్క్స్కి రాసాము, మనకి 8 మార్క్స్ వచ్చాయి. వి గాట్ 8 అవుట్ ఆఫ్ 12. అంటే మన పర్సెంటేజ్ ఎంత? 66% అనే కదా అర్థం. ఓకే, సేమ్ థింగ్ హియర్. సో 8 అవుట్ ఆఫ్ 12 అంటే సమ్ 67%. ఓకే, సో ప్రోడక్ట్ లెవెల్లో నాకు డిఫరెన్స్ తెలిస్తే ఆ డిఫరెన్స్ని చూసి నేను ఎన్ని ప్రోడక్ట్స్ అబవ్ ద టార్గెట్ కనుక్కొని టోటల్ ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో కనుక్కొని దాన్ని బట్టించి మీకు పర్సెంటేజ్ చెప్పగలుగుతాను. సో డిఫరెన్స్ నాకు ఏ లెవెల్లో కావాలి? ప్రతి స్టేట్లో ప్రతి ప్రోడక్ట్కి యాక్చువల్ అండ్ టార్గెట్ ప్రాఫిట్ మధ్య ఉన్న డిఫరెన్స్ కావాలి. ప్రతి స్టేట్లో ప్రతి ప్రోడక్ట్కి మనకు ఆ డిఫరెన్స్ తెలియాలి. ఓకే, కానీ ఐఎమ్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ప్రోడక్ట్ తేవద్దు అంటున్నారు. ఇది ట్రిక్. ప్రోడక్ట్ని తీసుకురావడానికి వీల్లేదు, స్టేట్ లెవెలే నాకు డిఫరెన్స్ తెలియాలి అంటే స్టేట్ లెవెలే చార్ట్ ఉండాలి, ఇలాగే కనిపించాలి. కానీ ఈ చార్ట్లో నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ గాన్ అబవ్ టార్గెట్ అండ్ పర్సెంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ గాన్ అబవ్ టార్గెట్ చూపించాలి. చాలా ట్రిక్కీగా ఉంది కదా. సో ఎలా ప్రోడక్ట్ని ఎలా ఇంక్లూడ్ చేయడం? త్రూ ది LOD ఎక్స్ప్రెషన్. ఇంక్లూడ్ LOD వాడి ప్రోడక్ట్ని ఇంక్లూడ్ చేద్దాము. హౌ?
సో నాకు డిఫరెన్స్ కంప్యూట్ చేసేటప్పుడు ప్రోడక్ట్ అవసరం. ప్రోడక్ట్ లెవెల్లో నేను డిఫరెన్స్ కనుక్కుంటే మిగతా అంతా ఈజీ. ప్రోడక్ట్ లెవెల్లో డిఫరెన్స్ తెలియడమే కష్టం. సో దానికి మనం LOD బిల్డ్ చేస్తాం. టు గెట్ ద డిఫరెన్స్ ఏం చేస్తాను, I will include product and compute the sum of profit minus budget profit. ప్రోడక్ట్ ని ఇంక్లూడ్ చేసి. సో ఇప్పుడు ఈ ప్రాఫిట్ కి బడ్జెట్ ప్రాఫిట్ కి మధ్య డిఫరెన్స్ at what level of detail will it be found out? At what level of detail will it be computed? Try it out. ఏ లెవెల్లో డిఫరెన్స్ వస్తుంది మనకి? ఇది ఇంక్లూడ్ LOD అంటే స్టేట్, ఆ స్టేట్ లో ఉన్న ప్రోడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్, నాట్ జస్ట్ ఎట్ ప్రోడక్ట్ లెవెల్, వీఆర్ ఇంక్లూడింగ్ ప్రోడక్ట్. సో ప్రతి స్టేట్ లో ఉంచి ప్రతి ప్రోడక్ట్ యొక్క ప్రాఫిట్ అండ్ బడ్జెట్ ప్రాఫిట్ కి డిఫరెన్స్ ఇస్ వాట్ వీఆర్ టేకింగ్. ఓకే, సో ఇందాక నేను చూపించాను చూడండి మీకు ప్రోడక్ట్ ఇంక్లూడ్ చేసి. బేసికలీ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు నా క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్ డిఫరెన్స్ లో ఉందన్నమాట. ఓకే, ఇది ఇక్కడ డిఫరెన్స్. ఏ ఇన్ఫర్మేషన్? ప్రోడక్ట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ నా క్యాల్క్యులేటెడ్ ఫీల్డ్ లో ఉంది. నేను ప్రోడక్ట్ తీసేసినా కూడా ఆ డేటా నా దగ్గర ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది, ప్రోడక్ట్ తీసేస్తే చార్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయింది కదా. అండ్ ఒకవేళ చార్ట్ హయ్యర్ లెవెల్లో ఉంటే ఏమవుతుంది, ఆ డేటా రోల్ అప్ అవుతుంది, ఆ డేటా అగ్రిగేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా కనుక్కునేది? హౌ మెనీ ప్రోడక్ట్స్ ఆర్ అబవ్ టార్గెట్? లెట్ మీ బ్రింగ్ ప్రోడక్ట్. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రోడక్ట్ తెస్తాను. wherever the difference is greater than 0, ఇక్కడ wherever the difference is greater than 0, I'm going to give a number 1. And wherever the difference is not greater than 0, we'll take a number 0. To get the number of products which are above the target, we'll assign a number 1 to all the products where the difference is greater than 0. And if the difference is not greater than 0, we are going to give a number 0. So let me do this. Number of products above target. Okay, so if the difference is greater than 0, then I'm going to give a number 1, else I'm going to give a number 0 and end. Okay, so let me take this into the shelf and show you. Number 1, wherever the difference is greater than 0. 0 where the difference is negative. సో ఇదంతా ప్రోడక్ట్ లేకుండా చేస్తున్నాం, బికాస్ ప్రోడక్ట్ ని మనం ఫార్ములాతో తెచ్చాం కదా. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రోడక్ట్ పెట్టాను నేను, బట్ ఐడియలీ ప్రోడక్ట్ లేకుండా చేస్తున్నాం ఇదంతా. సో యూ సీ రోల్ అప్ అయిపోయింది కదా, ఆ ఇన్ఫర్మేషన్ రోల్ అప్ అయింది, అగ్రిగేట్ అయింది. సో 8 products, కాలిఫోర్నియాలో 8 products were above the target. కొలరాడోలో 6 products were above the target. So on and so forth. And ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్, సారీ, నన్ ఆఫ్ దెమ్, ఒక్క ప్రోడక్ట్ కూడా టార్గెట్ ని మీట్ అవ్వలేదు, 0. Now we need to get the percent of products that are above the target. So percent ki inko formula, it will be the summation of the number of products above target divided by the total number of products being sold. Number of products above target divided by the total number of products being sold. So ippudu ee percent ni తీసుకెళ్ళి మనం గ్రాఫ్ లో చూపిద్దాం. అండ్ కొద్దిగా ఫార్మాట్ చేసి పర్సంటేజ్ ఫార్మాట్ లో రాస్తాను. ఓకే, సో యూ కెన్ సీ దట్ 67% ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా వర్ అబవ్ టార్గెట్. అంటే ఇక్కడ కూడా ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేసిన స్టేట్ లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ వాటి టార్గెట్ ని మిస్ అయ్యాయి. 67% మాత్రమే టార్గెట్ రీచ్ అయ్యాయి అంటే అర్థం ఏంటి? ఇంకో 33% మిస్ అయినట్టే కదా అలా. సో దట్ ఈస్ ఇంక్లూడ్ LOD. అగైన్ ఇంక్లూడ్ ఇస్ నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిక్స్డ్ వరకు మీరు థరోగా నేర్చుకోండి. ఇంక్లూడ్ గురించి కొంచెం ఇట్లా ఫేర్ ఐడియా ఉంటే చాలు, దాంట్లో ఎక్స్పర్టీస్ ఏం అక్కర్లా. అండ్ ఈ వీడియో కంప్లీట్ LODs గురించి కాబట్టి ఎక్స్క్లూడ్ కూడా కవర్ చేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో చూస్తూ ఇంత దూరం వచ్చున్నారంటే డెఫినెట్ గా మీకు అంతో ఇంతో అర్థం అవుతుందని అనుకుంటున్నా.
So please do like the video and share it with your friends. ఎవరికైతే బెనిఫిట్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈ ఛానల్ ఏం మానిటైజ్ చేసే ప్లాన్ ఏం లేదు. హౌవర్ మీరు లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకా కంటెంట్ పెట్టడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎవరు చూడటం లేదంటే కంటెంట్ పెట్టాలి, ఇంత క్రియేట్ చేయాలి, ఇంత ఎఫర్ట్ పెట్టాలంటే కూడా మనకి ఎంతూజియాజం ఉండదు. సో ప్లీజ్ మీరు ఇంత దూరం వచ్చుంటే మాత్రం ఈ వీడియోలో డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో దట్ నాకు కూడా ఇంకా కొన్ని వీడియోస్ చేయాలి, ఇలాంటి డిఫికల్ట్ ఛాలెంజింగ్ కాన్సెప్ట్స్ మీద వీడియో చేసే ధైర్యం చేయాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. లెట్స్ ప్రొసీడ్. లాస్ట్ LOD, ఎక్స్క్లూడ్ LOD. ఎక్స్క్లూడ్ అనేది ఇంక్లూడ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంక్లూడ్కి ఆపోజిట్ అంటే ఎక్స్క్లూడ్ చెప్తాం కదా, సేమ్ థింగ్ ఓవర్ హియర్. ఇంక్లూడ్ ఏం చేస్తోంది, వ్యూ లెవెల్లో ఉన్న డైమెన్షన్స్తో పాటు ఫార్ములాలో మెన్షన్ చేసిన డైమెన్షన్స్ని కూడా తీసుకుని ఆ కాంబినేషన్కి పార్టీషన్స్ క్రియేట్ చేసి అందులోంచి డేటా తీసుకుని మనకి ఇస్తుంది, రైట్? ఇప్పుడు ఎక్స్క్లూడ్ ఏం చేస్తుందంటే ఆపోజిట్ చేస్తుంది, సబ్ట్రాక్ట్ చేసి పెట్టేస్తుంది. ఇది యాడ్ చేసి ఉంటే డైమెన్షన్స్ని ఎక్స్క్లూడ్ సబ్ట్రాక్ట్ చేస్తుంది. అంటే మన చార్ట్ ఏమో చాలా గ్రాన్యులర్గా ఉంటుంది, చాలా డైమెన్షన్స్తో, కానీ మన డేటా ఒక హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఓకే, 1 or 2 steps హయ్యర్లో ఉంటుంది. సో వాట్ విల్ ఎక్స్క్లూడ్ డూ ఎసెన్షియలీ ఇస్, it will take the dimensions in the view and not consider the specified dimensions. It is going to subtract the specified dimensions and then compute whatever it is asked to compute. Okay, నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ సే ఇక్కడ నేను సేల్స్ చూస్తున్నాను. సో ఇది ఏం సేల్స్, ఎట్లా వచ్చింది ఇది? సారీ, ఇది ఓవరాల్ సేల్స్ ఆఫ్ ద బిజినెస్. జస్ట్ సేల్స్ మెజర్ మాత్రమే మనం తీసుకున్నాం. ఇక్కడ ఎటువంటి డైమెన్షన్స్ లేవు చార్ట్లో. అంటే ఇది ఓవరాల్ సేల్స్, టోటల్ సేల్స్, కంప్లీట్గా సేల్స్ కాలంలో ఉన్న డేటా అంతా అగ్రిగేట్ అయిపోయింది, ఓవరాల్ సేల్స్. నేను ఇప్పుడు ఒక ఇన్బిల్ట్ ఫార్ములా చేస్తా, యాడ్ హాక్ క్యాల్క్యులేషన్ అంటారు దీన్ని. సో మనం కాలమ్స్ షెల్ఫ్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు, లేదా రోస్ షెల్ఫ్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు, లేదా మార్క్స్ కార్డ్లో డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకు ఒక బ్లాంక్ ఎంటీ పిల్ వస్తుంది. ఈ పిల్లో మనం ఫార్ములా టైప్ చేయొచ్చు. సో ఐ విల్ యూజ్ ఎక్స్క్లూడ్. I would like to exclude region and compute the sum of sales. ఏం చేస్తున్నాను, నేను రీజన్ని ఎక్స్క్లూడ్ చేసి సమ్ ఆఫ్ సేల్స్ కంప్యూట్ చేయమని అడుగుతున్నా. ఓకే, ఈ పిల్ అవుట్ సైడ్ క్లిక్ చేస్తే ఆ ఫార్ములా అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి, రీజన్ ఎక్స్క్లూడ్ చేసి సేల్స్ కంప్యూట్ చేసినప్పుడు కూడా నాకు సేమ్ వాల్యూ వచ్చేసింది. ఇది ఓవరాల్ సేల్స్, ఇక్కడ రీజన్ తీసేసాము అయినా కూడా సేమ్ వాల్యూ. వై? థింక్ ఓవర్ వై. సో ఎక్స్క్లూడ్ డెఫినేషన్ ఏంటి? వ్యూ లెవెల్లో ఉన్న డైమెన్షన్స్ లోంచి మనం ఫార్ములా త్రూ పాస్ చేసిన డైమెన్షన్స్ని ఎక్స్క్లూడ్ చేసి కంప్యూట్ చేస్తుంది. ఇక్కడ వ్యూ లెవెల్లో అసలు డైమెన్షన్సే లేవు. When there is nothing in the view, what will it exclude from? There is nothing to exclude here. Okay, రెండు రెగ్యులర్ సేల్స్ కానీ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత వచ్చే సేల్స్ రెండు కంప్లీట్ సేల్స్ అన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు రీజన్ తీసుకొస్తాను, అప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రీజన్ తీసుకొస్తే ఏమైంది? The first set of bars are indicating the sales. ఏ సేల్స్ ఇది? రీజనల్ సేల్స్. ఎందుకు? బికాస్ రీజన్ ఇస్ ఇన్ ద గ్రాఫ్. సో సెంట్రల్ రీజన్ సేల్స్ ఎంత, ఈస్ట్ రీజన్ సేల్స్ ఎంత, సౌత్ రీజన్ సేల్స్ ఏంటి, వెస్ట్ రీజన్ సేల్స్ ఏంటి, ఇది టాబ్లో రెగ్యులర్ జనరల్ బిహేవియర్. ఇప్పుడు ఎక్స్క్లూడ్ LOD అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి. రీజన్ని ఎక్స్క్లూడ్ చేసి మనం సేల్స్ కంప్యూట్ చేయమన్నాం కదా. సో ఇది ఎలా వచ్చింది? ట్రై చేయండి ఒక్కసారి, ప్లీజ్ థింక్ ఓవర్ అండ్ ట్రై టు ఆన్సర్. అంటే మీకు మీరు ట్రై టు ఆన్సర్ ఇట్. రీజన్ని ఎక్స్క్లూడ్ చేసి సేల్స్ కంప్యూట్ చేసినప్పుడు ఇది ఏంటి? హౌ డిడ్ దిస్ నంబర్ కమ్? అట్ వాట్ లెవెల్ ఆఫ్ డీటెయిల్ వాజ్ ద సేల్స్ కంప్యూటెడ్ అండ్ డిస్ప్లేడ్ ఇన్ దిస్ చార్ట్?
ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్. లెట్స్ గో బ్యాక్ హియర్. సో ఎక్స్క్లూడ్ ఏం చేస్తుంది అన్నాను, వ్యూ లెవెల్లో ఏముందో చూసి అందులోంచి డైమెన్షన్స్ మైనస్ చేస్తుంది. ఇక్కడ వ్యూలో నేను రీజన్ యూస్ చేశా, మైనస్ ఎక్స్క్లూడ్ తో రీజన్ నే సబ్ట్రాక్ట్ చేయమంటున్నా కదా. ఐఎమ్ లెఫ్ట్ విత్ 0 డైమెన్షన్స్. 0 డైమెన్షన్స్ అంటే ఏంటి? వెన్ దెర్ ఆర్ నో డైమెన్షన్స్ ఇన్ ద గ్రాఫ్, 0 డైమెన్షన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వర్కింగ్ విత్ ది ఎంటైర్ డేటా ఇన్ దట్ కాలమ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్, సేల్స్ కాలంలో ఉన్న మొత్తం డేటా తీసుకుని సమ్అప్ అయిపోయింది. అంటే ఇది ఓవరాల్ సేల్స్, ఇది ఓవరాల్ సేల్స్. ఇంకో పని చేద్దాం, ఇప్పుడు కేటగిరీని ఇక్కడ తీసుకొస్తాను. సో ఫస్ట్ సేల్స్ ఏంటి? ఇట్ ఈస్ ద రెగ్యులర్ సేల్స్ కదా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఇన్ ద చార్ట్ విచ్ ఇస్ డిసైడెడ్ బై ద డైమెన్షన్స్. ఇక్కడ రీజన్ అండ్ కేటగిరీ ఉన్నాయి. సో దిస్ సేల్స్, ఈ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ బార్స్, అవి ప్రతి రీజన్ లో ఉన్న ఒక్కొక్క కేటగిరీలో ఎంత సేల్స్ అన్నది చూపిస్తుంది. ఒక్కో రీజన్ లో ఒక్కో కేటగిరీలో సేల్స్ ఎంత. ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ బార్స్ ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్లో మనకి సేల్స్ చూపిస్తుంది? ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఇక్కడ ట్రై చేయండి. సెకండ్ సెట్ ఆఫ్ బార్స్ ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్లో మనకి సేల్స్ కంప్యూట్ చేసి చూపించింది? I'll tell you the answer. So వ్యూ లెవెల్లో ఏముంది ఇప్పుడు? రీజన్ అండ్ కేటగిరీ. ఇది మన వ్యూ లెవెల్లో ఉన్న డేటా. వ్యూ అంటే గ్రాఫ్ లో ఉన్న డేటా మైనస్ ఎక్స్క్లూడ్ ఎల్ఓడి యూజ్ చేసి ఏ డైమెన్షన్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం? ఇక్కడ రీజన్ ని ఎక్స్క్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే వీఆర్ లెఫ్ట్ అవుట్ విత్ వాట్ డైమెన్షన్? ఏ డైమెన్షన్ మనకి మిగిలిపోయింది ఇప్పుడు? కేటగిరీ. అంటే ఈ సెకండ్ సెట్ ఆఫ్ బార్స్ మనకి కేటగిరీ వైజ్ సేల్స్ చూపిస్తున్నాయి. అందుకే మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్ తో సంబంధం లేకుండా ఫర్నిచర్ కేటగిరీ సేల్స్ సేమ్ నంబర్ ఎవ్రీవేర్. ఎందుకంటే కేటగిరీ లెవెల్లో సేల్స్ కంప్యూట్ అయింది, అదే డిస్ప్లే అవుతుంది. రీజన్ తో సంబంధం లేదు ఇక్కడ. ఓకే, మీకు ఇంకో ఫార్ములా చూపిస్తా. ఇక్కడే నేను ఎక్స్క్లూడ్ కేటగిరీ చేస్తాను. ఇప్పుడు కేటగిరీని ఎక్స్క్లూడ్ చేసి సమ్ ఆఫ్ సేల్స్ తెద్దాం. లెట్స్ సీ వాట్ ఇట్ విల్ డూ. కేటగిరీని ఎక్స్క్లూడ్ చేసి సమ్ ఆఫ్ సేల్స్ తెస్తే ఈ సెట్ ఆఫ్ బార్స్, ద థర్డ్ సెట్ ఆఫ్ బార్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి? ఆర్ దే ఇండికేటింగ్ ఓవరాల్ సేల్స్, లేక ప్రతి రీజన్లో ప్రతి కేటగిరీ నుంచి సేల్స్ చూపిస్తున్నాయా, లేక రీజనల్ సేల్స్ చూపిస్తుందా, లేదా కేటగిరీ వైజ్ సేల్స్ చూపిస్తుందా? ఈ లాస్ట్ సెట్ ఆఫ్ బార్స్ ఏం చూపిస్తోంది డేటా మనకి? ఇక్కడికి వెళ్దాం. సేమ్ థింగ్, వ్యూ లెవెల్ మైనస్ స్పెసిఫైడ్ డైమెన్షన్స్. వ్యూ లెవెల్లో రీజన్ అండ్ కేటగిరీ ఉంది. ఓకే, వ్యూ లెవెల్లో మనకి రీజన్ అండ్ కేటగిరీ ఉంది. అందులోంచి మనం ఏం సబ్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము? కేటగిరీని సబ్ట్రాక్ట్ చేసేసాం, ఎక్స్క్లూడ్ చేసాం. అంటే మనం ఏ డైమెన్షన్ తో లెఫ్ట్ అవుట్ అయి ఉన్నాము? రీజన్ తో లెఫ్ట్ అవుట్ అయి ఉన్నాం. అంటే ఈ థర్డ్ సెట్ ఆఫ్ బార్స్ ఎక్కడైతే కేటగిరీ ఎక్స్క్లూడ్ అయిపోయిందో ఇట్ ఈస్ కంప్యూటింగ్ ద సేల్స్ బై రీజన్. అందుకే కేటగిరీతో సంబంధం లేకుండా ఆ రీజన్ లో ఎంత సేల్స్ అన్నది డిస్ప్లే అవుతుంది, రిపీట్ అవుతుంది. ఆ రీజన్ లో సేల్స్ ఎంత రిపీట్ అయింది, ఆ రీజన్ లో సేల్స్ ఎంత రిపీట్ అయింది. ఓకే, రెపిటేషన్ ఎందుకు జరుగుతుంది ఇక్కడ? బికాస్ చార్ట్ ఈస్ ఎట్ అ మోర్ గ్రాన్యులర్ లెవెల్. చార్ట్ లో రీజన్ కేటగిరీ రెండు ఉన్నాయి అండ్ ఫార్ములా ఇట్ వర్క్డ్ విత్ అట్ రీజన్ లెవెల్, ఒక స్టెప్ హయ్యర్ లెవెల్లో వెళ్ళింది. సో వెన్ యువర్ ఫార్ములా ఇస్ ఎట్ అ హయ్యర్ లెవెల్, చార్ట్ ఈస్ ఎట్ అ మోర్ గ్రాన్యులర్ లెవెల్, ఇట్ లీడ్స్ టు రెపిటేషన్. ఆ వాల్యూ రిపీట్ అవుతుంది. So this is about exclude LOD. Okay, and in overall, this is about the level of detail expressions in Tableau. To summarize, 3 level of detail expressions unnai: fixed, include, exclude. Fixed formula lo ఏ dimensions అయితే specify చేస్తారో exactly at that level of detail compute చేస్తుంది. Include formula లో view లో ఉన్న
data తీసుకుంటుంది, dimensions, along with that specified dimensions in the formula. So it gives you potentially a more granular result. Exclude view level నుంచి specified dimensions ని ignore చేస్తుంది కాబట్టి it gives you a potentially less granular or more aggregated result. Okay, and this is the syntax for an LOD expression. So yeah, so I hope the video was useful, helpful, at least to some extent. I repeat, LOD is not something we get to learn overnight. Chala effort petali LOD ki, naake chala samvatsaralu pattindi to master this concept. So opikga నేర్చుకోండి, చిన్న చిన్న బిట్స్ గా డివైడ్ చేసుకుని నేర్చుకోండి. అట్ స్ట్రెచ్ వీడియో చూస్తే ఎవరికైనా విసుగు వచ్చేస్తుంది. అట్ స్ట్రెచ్ ఇంత కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే కష్టం. సో ఒక్కొక్క యూస్ కేస్ టైం తీసుకుని వీడియో పాజ్ చేసుకుంటూ 2, 3, 4 days 1 week అయినా పర్వాలేదు, మెల్లిగా ఒక్కొక్క యూస్ కేస్ సాల్వ్ చేసుకుంటూ రండి. అండ్ ఎక్కడ ఏమైనా డౌట్స్ వస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ యా, యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వ్యూవర్షిప్ వస్తే I will also feel encouraged and I will get the enthusiasm to create more content. ఎవరు చూడటం లేదంటే ఇంకా కంటెంట్ చేసి కూడా వేస్టే కదండి. సో if you all support me, I will keep putting more content. Okay, yeah, thank you so much and all the best to all of you. Bye bye.